Hello, Mohan Krishna garu. Hello, welcome hi. to our office. Thank Welcome you. to Gulte Pro. Very happy to have you. Thank you. So, ఇదేంటంటే it's just an opportunity to talk to filmmakers about their favorite Yeah. films. ఫిల్మ్స్ ఏవైతే వాళ్ళని ఎక్కువ ఇన్స్పైర్ చేశాయో, అసలు ఈ ఫిల్మ్ మేకింగ్ ఆ స్పార్క్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది. మనం అందరం చిన్నప్పటి నుంచి ఫిల్మ్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అలా చూస్తుంటాం, బట్ ఆ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇది ఒక ఆర్ట్ మీడియం, అది షిఫ్ట్ అవ్వడానికి క్యాటలిస్ట్ లాగా సర్వ్ అయిన ఫిల్మ్స్ ఏంటి అవి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ సినిమా థియేటర్లో చూసింది గుర్తుందా? ఫస్ట్ సినిమా నాకు గుర్తున్న సినిమా గుర్తుంది. ఫస్ట్ ఏ సినిమా చూసానో నాకు గుర్తులేదు. బట్ సినిమా నాకు యాజ్ అ ఫిల్మ్ గుర్తున్నది జాస్. ఐ వాజ్ లైక్ ప్రాబ్లీ, అంటే మనకు కొంచెం లేట్గా వచ్చింది అనుకోండి ఇండియాలో. ఐ వాజ్ 7 or 8 వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్. ఐ థింక్ లీలామహల్ విజయవాడలో ఫస్ట్ టైం నేను చూడడం బాగా గుర్తు. స్ట్రైకింగ్. అండ్ అసలు ఇదొక విజువల్ లాంగ్వేజ్ అని, అంటే ఆ తర్వాత నేను గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇలా అసలు ఇంత పవర్ఫుల్గా ఇమేజరీ ఉండొచ్చా అని నాకు అప్పుడు అనిపించింది అని నాకు తర్వాత గుర్తించాను నేను. జాస్లో ఫస్ట్ ఆ అమ్మాయి ఈతుంటే అండర్ వాటర్ షాట్, షార్క్ వ్యూ, షార్క్ పర్స్పెక్టివ్. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్, ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లో రెగ్యులర్ తెలుగు సినిమాలు, పాత తెలుగు సినిమాలు చూస్తుండగా సడన్గా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది మొట్టమొదటిగా జాస్ ఐ వుడ్ సే వాజ్ మై డిస్టింక్ట్ ఇంప్రెషన్ అనమాట. అంటే సినిమా అనేది వేరే భాష అని అప్పుడు అనిపించిందని నాకు ఇప్పుడు గుర్తొస్తుంటుంది. ఐ వుడ్ సే. దాని తర్వాత ఇంకా ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్. బట్ మాకు విజయవాడలో లీలామహల్ అనేది కాన్స్టెంట్గా ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి. నవరంగ్, లీలామహల్, ఊర్వశి. నవరంగ్ అండ్ లీలామహల్ ఆర్ లైక్, లీలామహల్ ఈజ్ మోర్ ఓన్లీ ఇంగ్లీష్. నవరంగ్లో అప్పుడప్పుడు తెలుగు సినిమాలు ఆర్ హిందీ సినిమాలు, బట్ 90% ఇంగ్లీష్ వచ్చేవి. సో బెన్ హర్, 10 Commandments, దోస్ మాస్టర్ పీసెస్ అన్ని. అక్కడ ఇంకోటి ఒక మంచి ట్రెడిషన్ ఉండేది, ఇప్పుడు అది పోయింది. పాత సినిమాలు రిపీటెడ్గా రిలీజ్ అవుతుండేది. లారెన్స్ ఆఫ్ అరేబియా, లారెన్స్ ఆఫ్ మెకనస్ గోల్డ్ ఒక 3-4 సార్లు రిలీజ్ అయింది. మై డాడ్ సెడ్ దిస్, మెకనస్ గోల్డ్ థియేటర్లో. అబ్సల్యూట్లీ. అండ్ వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు, ఇప్పుడు మనకు డిజిటల్ రీమాస్టరింగ్ లాగా అప్పుడు 70mm ప్రింట్కి అప్గ్రేడ్ అవడం, లేకపోతే స్టీరియోఫోనిక్ సౌండ్కి అప్గ్రేడ్ అవడం అయినప్పుడు వాళ్ళు వచ్చేది. సో దట్ ఫస్ట్ డిస్టింక్ట్ అది. 2 డైరెక్టర్ అనేవాడు ఇంత పవర్ఫుల్గా ఉండొచ్చు అనేది కొంచెం నేను ఇదైన తర్వాత ద ఇయర్ ఆఫ్ 13 Moons అని, రైనర్ బర్నర్ ఫాస్బిండర్ అని ఒక జర్మన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఆయన సినిమా ఒకటి ఇయర్ ఆఫ్ 13 Moons అని ఒక సినిమా చూశాను. అది ఎక్కడంటే విజయవాడ ఫిల్మ్ క్లబ్లో ఒక ఐ థింక్ హోటల్లో వాళ్ళు మామూలుగా స్క్రీన్ పెట్టి వేశారు. దానిలో దే ఇస్ అ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ ఒక అబట్వార్ అంటాం కదా, మన కబేళా అంటారు కదా, దే ఆర్ స్లిట్టింగ్ థ్రోట్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ లెట్టింగ్ దెమ్ బ్లీడ్ సో దట్ దే కెన్ మేక్ మీట్. సో వరుసగా వాళ్ళ ఆవులు తలకిందులుగా ఉంటాయి చాలా వరుసగా ఒక స్ట్రింగ్, అండ్ దే ఆర్ క్యాజువలీ కట్టింగ్ ఆల్ ద థ్రోట్స్ అండ్ దే ఆర్ బ్లీడింగ్ టు డెత్. There is a long sequence. He just keeps the camera uncensored. Uncensored. That was film club ki censorship. Oh, right. So adi then I realized, oh my god, somebody is making a statement about something. Cinema can be this. That's a very distinct image. I can never forget it. And తర్వాత ఇంక మామూలుగా రకరకాల, అంటే నేను యార్క్ యూనివర్సిటీకి వెళ్ళక ముందు, టొరాంటోకి వెళ్ళక ముందు బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ హాలీవుడ్. అంటే the Spielbergs, the old J.L. Thompson, Coppola వాళ్ళందరూ. కొప్పాలో కూడా మాకు కొంచెం లేట్గా వచ్చాడు. నేను విజయవాడ స్మాల్ టౌన్ అంటే ఎక్కువ పాపులర్ సినిమాలు వచ్చాయి. వెస్టర్న్స్ చాలా చూస్తుంటాను. వెస్టర్న్స్ జాన్ ఫోర్డ్ డెఫినెట్లీ. అండ్ దెన్ యూ హ్యాడ్ సమ్ లైక్ డై హార్డ్ కైండ్ ఆఫ్ దట్ హోల్ జాన్ మెక్టియర్నన్ ఫిల్మ్స్, ప్రెడేటర్, డై హార్డ్, ఇవి అవి పాపులర్ సినిమాలు ముందు వచ్చేవి. తర్వాత గాడ్ ఫాదర్ లాంటివి కొప్పాల, తర్వాత వెస్టర్న్స్ లీలామహల్ ఎక్కువ వచ్చేవి. ఈస్ట్వుడ్, అదే రయో బ్రావో, ఇలాంటి ఈస్ట్వుడ్ అన్ని రెగ్యులర్. ఇంకా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అయితే చెప్పక్కర్లేదు, స్పెగటీ వెస్టర్న్స్. అయితే స్పెగటీ వెస్టర్న్లో ఉన్న స్పెషాలిటీ నాకు తర్వాత కొంచెం లేట్గా అర్థమైంది. సర్జియో లియోని ఫిల్మ్స్ అసలు అవి ఎందుకు యూనిక్, అప్పుడంతా మసాలా సినిమాలకి చూపించేశారు. బట్ దెన్ ఐ రియలైజ్ దట్ దేర్ ఇస్ గ్రేట్ ఆర్ట్ ఇన్ లియోని ఆల్సో ఈవెన్చువల్లీ. when I saw Once Upon a Time in America, which is much later actually. So but initially I would say during my teens to till I came to University of Hyderabad, it was all Hollywood. Much later when I saw the other films of John Ford, like for example I remember watching How Green Was My Valley and one of the great films. అది టెలివిజన్ టీవీలో వేశారు. దూరదర్శన్లో లేట్ నైట్ ఒకసారి వచ్చింది అనమాట. అంటే 10 o'clock వేసేవారు.
దట్ వాజ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ అండ్ ఫోర్డ్ రిమైండ్ ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ టు దిస్ డే ఫర్ మీ. అండ్ తర్వాత ల్యూమెట్, సిడ్నీ ల్యూమెట్, వన్ ఆఫ్ మై, ఐ వుడ్ ఆల్వేస్. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చి ఎక్స్పోజర్ పెరిగి హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో మెంబర్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా బర్గ్మన్, కురోసావా, టార్కోవ్స్కీ వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్కి వచ్చారు. బట్ ఫస్ట్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ యాజ్ అ మీడియం జాస్, అంటే విజువల్ మీడియం. అంతకుముందు మామూలుగా తెలుగు సినిమాలు మాయాబజారు అవన్నీ కూడా అసలు ఇంట్లో పెరుగుతూ వచ్చాయి. బట్ విజువల్ లాంగ్వేజ్ అంటే ఐ వుడ్ సే జాస్ వాజ్ మై ఫస్ట్ ట్రిగర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ oh, this is cinema. There is somebody called a director who's showing something in a different way from other people. Yeah. I want to talk to you about Lumet. First Lumet film. Lumet first film actually నాకు బాగా అంటే I was like really surprised is Dog Day Afternoon. అది పచినో చూసి నేను అసలు స్టన్ అయిపోయాను. అంటే అప్పటి వరకు విజయవాడలో కూడా నేను ఐ వాజ్ వాచింగ్ మోస్ట్లీ మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ అంటే వాళ్ళ కమర్షియల్ సినిమాలు, డై హార్డ్లు, లేకపోతే ప్రెడేటర్లు, లేకపోతే even Mechanos Gold, all those films are my action films or whatever. But for the first time I've seen a movie that is very distinctly social, with tremendous performances by Pacino, and I think the other guy is he's I don't remember Meryl Streep's former husband. Okay. He was also in Godfather, I think. I don't know. Yeah, the actor who acted in 5 films. Yeah, and all those 5 films won. Oscars. I'm not getting his name. Yeah. He's very popular. John Sayles, what's his name? Let me check. He's a brilliant He's actor. very popular for this anamata. ఆయన 5 సినిమాలు యాక్ట్ చేశారు, 5 ఆస్కర్స్ కి నామినేట్ అయ్యాయి. And then he passed away. John Cazale. John Cazale. I will iddaru naku it struck me so deeply. And తర్వాత of course I've seen The Verdict, and I mean I'm not able to recall some of his films. I mean last film 12 Angry Men is like 12 Angry Men is like textbook anamata. Ante for any debut filmmaker 12 Angry Men చూడాలి మీరు ఖచ్చితంగా. And he is one filmmaker I keep revisiting, and whenever I just want some sort of there's a very interesting film by Lumet which I don't know how many people know. It's called Failsafe, which is a very, I don't know how controversial, I don't know how people would take something like this now. అదొకటి నాకు చాలా ఇష్టమైన సినిమా. What is it about? It is about basically it's during the Cold War time when Russia and America were like threatening each other with nuclear weapons, and due to a misunderstanding in communication, Soviet Union drops a nuclear bomb on New York. Sorry. So US drops a bomb on Moscow because of some warmongering between. అది జరిగిపోతుంది, వాళ్ళు వేసేసి మాస్కో నాశనం అదేం చూపించడం మనకి. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్, ఇట్స్ అ బిట్ లైక్ అనదర్ వర్జన్ ఆఫ్ 12 Angry Men. ఇట్స్ ఆల్ ఇన్ దోస్ వార్ రూమ్స్, డిస్కషన్స్ బిట్వీన్. అండ్ దెన్ ఎలాగ దీన్ని మనం దే విల్ టేక్ కౌంటర్ మెజర్స్ కదా. కౌంటర్ మెజర్స్ వాళ్ళు ఏ స్థాయిలో తీసుకుంటారో మనం నిర్ణయించలేంగా. దే మైట్ వైప్ అవుట్ ద హోల్ కంట్రీ. దెన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆఫర్స్ టు రష్యా that as a compensation we will drop a nuclear bomb on New York ourselves. Can you imagine? And with that decision the film ends. Okay. He asks one of his best pilots, one of his friends who's also pilot, to say you have to do the job. And imagine being able to take the decision, as a president you are actually you are simply treating an entire city as disposable compensation to a mistake that you've made. So that I thought was a very, Lumet always surprises you. That's one film that నాకు చాలా and he's a very, అంటే ఇంకోటి discipline. Lumet for me, I read this, he read a beautiful book called Making Movies. Yeah, one of my favorites. Yeah. And I still do what he does, and it's like Lumet, 2 things I learned and I still follow to this day. If you ask my crew, they'll tell. One I do at home, one I do it on set. Reading I'll do, that is there. Practicing as a filmmaker, first thing, Lumet would get up every morning before going to shoot, has 2 cups of coffee, and he will do the crossword. Yeah. The second thing he does is, whenever he comes to set, he would personally go to every actor's trailer and he would talk to them and basically give them that day's work. ఆ రోజు పని తాలూకు ఒక చిన్న అప్డేట్ లాగా ఇచ్చి, చిన్న జిస్ట్ ఇచ్చి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా కాదా, whatever. I still do that. Those things I actually learned from reading Making Movies. And discipline, అంటే he was so good with planning, reading sessions also I learned from Lumet. And I saw చాలా ఇంటర్వ్యూస్ ఆయన చూశాను. ఆయన సినిమాలు ఫాలో అవడం కాకుండా he's a great teacher also of cinema, I feel. సో అందుకని he's one of the major influences. నాకు తర్వాత నేను ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత
ఏకలవ్య శిష్యుడు అని చెప్పుకోవచ్చు లుమెట్కి నేను. బికాస్ ఫర్ మీ ఇట్స్ లైక్ ఐ లర్న్ వాట్ ఎవర్ ఐ నో అబౌట్ హౌ టు మేక్ ఫిల్మ్స్, హౌ టు మేక్ ఇట్ విదిన్ బడ్జెట్, హౌ టు మేక్ థింగ్స్ వర్క్ వెన్ యూ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లాగా అధిగమించాలి, హౌ టు డీల్ విత్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వర్సెస్ హౌ టు డీల్ విత్ నోవిసెస్. ఇవన్నీ కూడా నాకు ఐ థింక్ లూమెట్ నుంచి నేను నేర్చుకున్నానని చెప్తాను అనమాట. సూపర్. నాకు మేకింగ్ మూవీస్లో ఒక చాప్టర్ చాలా దీని గురించి సౌండ్ ఒక షార్ట్ గురించి చెప్తారు, మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎగ్జాక్ట్లీ షార్ట్. అంటే ఇప్పుడు నాకు అంటే అట్లాంటి అడ్వెంచర్స్ ఇప్పటికీ మనకు జరుగుతూ ఉంటాయి. లైట్ ఫేడ్ అయిపోతుంది, ఒకటే ఛాన్స్ ఉంది, ఆ లొకేషన్ మళ్ళీ దొరకదు అన్నప్పుడు ఎవరైనా అంటే యూ రియలైజ్ ఇట్స్ సచ్ అన్ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా. ఎంత గొప్ప ఫిల్మ్ మేకర్ అయినా ప్రాథమికంగా వచ్చే సమస్యలు అవే, డబ్బులు లేకపోవడం, నటుల్ని డీల్ చేయాల్సి రావడము, లేకపోతే ఒక లొకేషన్ దొరకపోవడము, అండ్ అవన్నీ కూడా డీల్ చేస్తూ ఎట్లా నువ్వు అనుకునేది తీయాలి అనేది ల్యూమెట్ ఇస్ అ గ్రేట్ మాస్టర్ ఆ విషయంలో. అండ్ ద బ్యూటీ ఇస్ హీ షేర్డ్ అంత నాలెడ్జ్ అండ్ ఆయన ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ డైరెక్టర్స్ ఆయనకి జూమ్ లెన్స్ అంటే చిరాకు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఆయన ఏమంటారంటే జూమ్ ఈజ్ అ అన్యాచురల్ కంప్రెషన్ ఆఫ్ స్పేస్. సో అది మీరు వాడకండి, ఎప్పుడు ప్రైమ్స్ వాడండి, లేకపోతే మీరు యూజ్ లైక్ యూనో ఆ ప్రైమ్స్లోనే యూ యూజ్ అ లాంగ్ లెన్స్ బట్ డోంట్ యూజ్ జూమ్. సో ఆయన అది నాకు చాలా, ఆల్దో ఐ డోంట్ ఎంటైర్లీ అగ్రీ విత్ హిమ్ బికాస్ ఐ థింక్ కురోసావా యూజ్ జూమ్ బ్యూటిఫుల్లీ, poetic effect almost. So అది బట్ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ యు లెర్న్ ఫ్రమ్ ఇట్. ఆయన ఎందుకు అలా అన్నారు, ఎప్పుడైనా అలా బట్ దే ట్రిగర్ కొత్తగా ఆలోచించడానికి, లేకపోతే ఆయనకి ఎందుకు అలా అనిపించింది అనే దాని మీద ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఎక్కువ పుస్తకాలు చదివి సినిమాలు చూడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ల్యూమెట్ ఈజ్ అ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ నాకు, అంటే యాజ్ ఈవెన్ నౌ యాజ్ అ ఫిల్మ్ మేకర్. వెన్ డిడ్ యు డిస్కవర్ కురోసావా మచ్ లేటర్ యాక్చువల్లీ, ఆనెస్ట్లీ స్పీకింగ్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కురోసావా పేరు వినడం తప్ప, హైదరాబాద్ వచ్చిన తర్వాత హరిహర కళాభవన్లో ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. అప్పుడు నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో మెంబర్ని. ఒక రోజుకు ఒక సినిమా చొప్పున, ఒకరోజు టార్కోవ్స్కీ ఆంధ్రే రుబ్లియవ్, ఒకరోజు ఫెదరికో ఫెలిని 8.5, ఒకరోజు ఏమోను అకిరా కురోసావా 7 Samurai, ఇంకో రోజు ఏమోను ఐ థింక్ క్రిస్టోఫ్ కిస్లోవ్స్కీ షార్ట్ ఫిల్మ్ అబౌట్ లవ్. ఇలా ఒక 7-8 ఫిల్మ్స్ వేశారు వాళ్ళు. ఫస్ట్ టైం ఐవ్ సీన్ 7 Samurai ఆన్ స్క్రీన్ అండ్ ఐ వాజ్ బ్లోన్. ఐ సెడ్ ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏంటి, ఇది 1950s తీయడం ఏంటి, అసలు ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో కెమెరాస్ వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేశారు, ఫోకస్ పుల్లింగ్ ఎలా చేశారు. దిస్ ఇస్ వెన్ ఐ స్టార్టెడ్ అంటే సినిమా అంటే క్రాఫ్ట్ గురించి ఆలోచించడం మొదలెట్టిన తర్వాత ఇది. అది చూసి నేను కురోసావా ఇంకా వరుసగా ఆల్మోస్ట్ నియర్లీ ఆల్ ఫిల్మ్స్ బారింగ్ 1 or 2 నేను కురోసావా చూసేసానని. అంటే ఇంకా వాళ్ళు దే ఇన్వెంటెడ్ సినిమా. పీపుల్ లైక్ కురోసావా, ద వే ఆయన జూమ్ లెన్స్ వాడిన విధానం కానీ, లేకపోతే రోషమన్ అవనండి. అండ్ వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ కురోసావా, ఇప్పటికీ నేను నమ్మేది దట్ ఆయన ఎప్పుడూ ఒక తరహా సినిమా తీయాల. ఒక బిగ్ బడ్జెట్ 7 Samurai తీయగలరు ఆయన, ఒక ఇకిరు లాంటి చిన్న ఫిల్మ్, దెన్ మదాదయో లాంటి చాలా చిన్న సినిమా, దెన్ యూ గోంట్ సీ సంథింగ్ లైక్ వాట్ ఈస్ దట్ ఫిల్మ్ ఇంగ్లీష్లో దోజు స్టెప్ ఆన్ ద టైగర్ స్టైల్, అదొకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. హై ఎండ్లో ఒకటి. దేర్ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ ఇస్ లూజ్ అడాప్టేషన్ ఆయన చేసింది, ఈజ్ ఆఫ్ హ్యామ్లెట్ మ్యాక్బెత్ ఆఫ్ కోర్స్, థ్రోన్ ఆఫ్ బ్లడ్ విచ్ ఈస్ అ మాస్టర్ పీస్. హ్యామ్లెట్ కూడా ఆయన ఒక ద బ్యాడ్ స్లీప్ వెల్ కరెక్ట్, ఫెంటాస్టిక్ ఫిల్మ్. అదొకటి. వన్ ఆఫ్ దీస్ ఎర్లియర్ ఫిల్మ్స్ కాల్డ్ స్ట్రే డాగ్ అని ఒకటి ఉంటుంది కురోసావాది. You will be surprised. And one of the things I learned about Kurosawa, which I even now అంటే కాన్షియస్గా చేస్తాను, ఓపెనింగ్ షాట్తో సినిమా కథ ప్రారంభం చేస్తారు ఆయన. ఇప్పుడు కగెముషా అనే ఫిల్మ్ ఉంది. కగెముషా అనే సినిమా ఏంటి కదా, ఒక రాజు చనిపోతున్నాడు, అతను జబ్బుతో ఉన్నాడు, అతను చచ్చిపోతే శత్రు దేశాలకు తెలిసిపోతే ప్రమాదం అని చెప్పి అలాంటి వాడిని ఒకరిని తీసుకొచ్చి ఆయన ప్లేస్లో పెట్టాలని ప్లాన్ వాళ్ళది. అలాంటి వాడు ఒకటి దొరుకుతాడు, కానీ ఒక విలేజ్, ఒక మొద్దు పల్లెటూరు రిపీట్ అయ్యి ఉంది కదా ఈ టెంప్లెట్ మన డాన్ యు నేమ్ ఇట్. ఇది ఒరిజినల్ కగెముషాలో ఉంటుంది. ఆ కగెముషా ఇది కథ. దాన్ని ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఫేడ్ ఇన్, ఒక కింగ్ క్లోజ్ అప్, ఇస్ మై గాడ్ హి లుక్స్ జస్ట్ లైక్ మీ. సో స్టార్ట్ అయిపోయింది లిటరల్లీ. సో యూర్ ఆల్రెడీ ఇన్ ద స్టోరీ. సో అది ఆ ఎకానమీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈ సంథింగ్ ఐ రియలీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. అది ఎంత తొందరగా మనం కథలోకి వెళ్ళగలం. బోర్ కొట్టడం అంటే
దానికోసం అని చెప్పి కంగారు కూడా పడక్కర్లేదు, ఆయన కంగారు పడకుండా అందంగా కథ స్టార్ట్ చేస్తారు. అలాగే మీకు స్ట్రే డాగ్లో ఆ సినిమా ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ గన్ పోతుంది, సిటీ బస్లో వెళ్తుంటే సంబడి స్టీల్స్ ఇస్ గన్, సర్వీస్ రివాల్వర్ పోతే పెద్ద గొడవ అక్కడ. ఇది కూడా చాలా సినిమాలు మనకి ఇప్పుడు యాక్చువల్లీ మనం ఆలోచిస్తుంటే సెవెన్ సమురాయ్ ఇంక చెప్పక్కర్లేదు, అది లిటరల్లీ సేవియర్ ట్రోప్ అనేది వచ్చేసింది. ఈవెన్ స్ట్రే డాగ్ స్టార్ట్స్ విత్ హిమ్ పోలీస్ స్టేషన్లో, సో యూ లాస్ట్ యువర్ గన్ హండ్రెడ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రేమ్ షార్ట్. సో నాకు కురసావా దగ్గర నుంచి ఇఫ్ యూ సీ సారంగపాణి జాతకం యూ విల్ సీ దట్ ఫస్ట్ లైన్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. సమ్మోహనం ఫస్ట్ లైన్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. చాలా బాగున్నాయమ్మా ఈ బొమ్మలు అని మొదలవుతుంది సమ్మోహనం. సో అది ఒకటి ఆయన దగ్గర నాకు కురసావా గారు మేజర్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత తెలుగులో నాకు కేవీ రెడ్డి గారు చాలా నచ్చేవారు, బట్ ఈ మధ్య ఐ రియలీ లైక్ ఎల్వి ప్రసాద్ గారు. ఎల్వి ప్రసాద్ గారు బికాజ్ ఆయన మేబీ ఆయన కోల్కతాలో ఫిల్మ్ మేకింగ్ స్టడీ చేసి రావడం వల్ల దేనివల్ల ఆయన శైలి చాలా వేరేగా ఉంటుంది. మిస్ అమ్మ చూసినా లేకపోతే అప్పు చేసి పప్పు ఆయన వేరు, ఆయన టేకింగ్ అండ్ స్టేజింగ్ కూడా చాలా వేరేగా ఉంటుంది. ఫ్రంటాలిటీ ఎక్కువ ఉండదు ఆయన స్టేజింగ్. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అప్పటి వరకు మన సినిమాలు చాలా థియేట్రికల్ గా ఉండేవి. అది కేవీ రెడ్డి గారు కొంచెం మార్చారు. కేవీ రెడ్డి గారు ఇంకా మాయాబజార్ లో కొంచెం థియేట్రికాలిటీ ఉంటుంది, కానీ కేవీ రెడ్డి గారు పెద్ద మనుషులు, ఎల్వి ప్రసాద్ గారు మిస్ అమ్మ చూస్తే మీరు స్టేజింగ్ అసలు చాలా వేరేగా ఉంటుంది. దే వర్ ఆల్సో ఫిగరింగ్ అవుట్. అండ్ ఇంకోటి ఏంటి, మనకి చాలా లిమిటేషన్స్ కదా, మనకి ఆ స్టూడియో స్పేస్లు అవి చాలా తక్కువ ఉండేవి, వాటిల్లో రియల్ లొకేషన్ అనే భ్రమ కలిగించాలి. ఇంకోటి భరణి రామకృష్ణ గారు అంటే భానుమతి గారి హస్బెండ్, భరణి స్టూడియో అని ఉండేది కదా, ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆయన సినిమాలు కూడా మీరు చూడండి చాలా విచిత్రంగా, అంటే వాళ్ళు వేరేగా ఆలోచించేవారని అనిపించేది. పుల్లయ్య గారు మీరు కన్యాశుల్కం చూస్తే కంప్లీట్లీ అక్కడి నుంచి మన 70s నుంచి మళ్ళీ మనం మారిపోయాం. ఇంకా 70s నుంచి బేసికల్లీ ఇంకా అదే టెంప్లెట్, అంటే అందరు లైన్లో నుంచోవడం, లైట్లు ఇటు నుంచి కొట్టడం మామూలుగా అయిపోయింది అన్నమాట. సో నాకు బేసికలీ ఆ పాత తరం వాళ్ళే చాలా అడ్వాన్స్గా అనిపిస్తారు ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ పరంగా. టెక్నాలజీ లేదు కానీ ఇన్ క్రాఫ్ట్ దేవర్ అడ్వాన్స్డ్ ఐ ఫీల్ మన తెలుగు వాళ్ళు. అలాగే నాకు అఫ్ కోర్స్ ఇంకా నాకు ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరంటే సత్యజిత్ రే. ఆయన నెంబర్ ఆఫ్ సినిమా, ఆయన తీసిన టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ జానర్లు కానీ, ఆయన కూడా చాలా లైక్ సత్రంజ్ కే కిలాడి ఆయనే తీశారంటే నోబడి గోపిగాన్ బాగా ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. దెన్ ఆయన తీసిన ఫెలుదా ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్, అసలు అంటే ఒక మనిషి ఆయనకున్న లిమిటేషన్స్, మళ్ళీ బడ్జెటరీ లిమిటేషన్స్, టెక్నికల్ లిమిటేషన్స్లో ఆయన యాక్చువల్లీ దేర్ ఇస్ అ హోల్ కాంట్రవర్సీ కదా, ఒరిజినల్గా ఈటీ ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ రాసిన స్క్రిప్ట్ అక్కడ పెట్టేసి అక్కడ చాలా సర్క్యులేట్ అయ్యి తర్వాత ఆయన కుదరకు వచ్చేస్తే తర్వాత అదే మార్ఫ్ అయ్యి ఈటీ అయింది అని ఒక లెటర్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ రే కూడా నాకు రేగా నేను పుకారు అనుకున్నా మొన్నటి ఇది. మొన్న రేతో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు, చెప్పారు దొరికింది అది మన యూట్యూబ్లో పెట్టారు. అది ఆయన చెప్పారు, నేను చాలా రోజులు దాన్ని తిరిగాను తర్వాత అది జరిగింది అని. సో ఇప్పుడు ఆయన తీసుకుంటే ఎంత బాగుండేదా అనిపించింది. ఇమాజిన్ మనం అప్పుడే అక్కడికి వెళ్ళిపోయి ది ఏలియన్. సో అందుకని అలా రే నాకు చాలా చాలా ఇన్ఫ్లుయెన్షియల్. అయితే వీళ్ళందరూ ఏంటంటే దీస్ ఆర్ ఫర్ ఎవర్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళు. అంటే ఇప్పుడు ఆంధ్రే తార్కవ్స్కీ 7 సినిమాలు తీశాడు ఆయన, కానీ ఆయన ఇప్పుడు సినిమా అనేది ఒక లాంగ్వేజ్ అనుకుంటే ఆయన ఒక కవి. ఇప్పుడు కొంతమంది కవిత్వం రాస్తారు, కొంతమంది కథలు చెప్తారు, కొంతమంది వ్యాసాలు కూడా రాస్తారు బాగుండవు, కానీ కొంతమంది నవలలు, కొంతమంది షార్ట్ స్టోరీస్. ఇప్పుడు వూడీ ఆలెన్ ఫర్ మీ ఇస్ అ గ్రేట్ సాటిరిస్ట్. అలాగే టార్కవ్స్కీ ఫర్ మీ ఇస్ లైక్ ఎ పోయిట్. అంటే ఇట్లా అసలు సినిమాని ఇట్లా కూడా వాడచ్చా అని ఒక ఆంధ్రే రుబ్లేవ్ తీసిన ఒక స్టాకర్ మిర్రర్ అయితే ఇంకా అల్టిమేట్. ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమే కాలేదు, ఇట్ టేక్స్ ఎ వైల్ ఫర్ యు టు ఫిగర్ అవుట్. తర్వాత ఇవాన్స్ చైల్డ్హుడ్ అనే సినిమా ఉంటుంది, ఇట్స్ అవి చూసినప్పుడు నాకు తర్వాత బర్గ్మన్ అంటే వీళ్ళందరూ 50లో మన 40లో 50లో తీసిన సినిమాలు, హిచ్కాక్ 50లో తీసిన సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ తీస్తే మన బుర్ర తిరుగుతుంది. అంటే ఎంత అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు స్టోరీ టెల్లింగ్లో. సో వీళ్ళందరూ ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ ఇది ఎలా విజువలైజ్ చేయాలి, దీన్ని ఎలాగ స్టేజ్ చేయాలి అని తెలిసినప్పుడు ఒకలాగా బడ్జెట్ తక్కువ ఉంది ఇప్పుడు నేను అన్నప్పుడు కొన్ని సినిమాలు హౌ టు ఎకానమైజ్, హౌ టు ఇప్పుడు మనకు నచ్చే కథలకి మనకు కావాల్సిన డబ్బులు దొరకవు, బడ్జెట్లో దొరకవు. అప్పుడు మనం హౌ టు ఎకానమైజ్, లైక్ ఆలన్ ఈజ్ లైక్ సింగిల్ షాట్, యూ గెట్ గుడ్ యాక్టర్స్, ఫినిష్ ఆఫ్ ఇన్ సింగిల్ షాట్, యూ సేవ్ ఇన్వెస్ట్ ఇన్ రిహర్సల్ టైమ్ బట్ సేవ్ ద ఫిల్మ్ షూట్ టైమ్. సో ఇలాంటివన్నీ నేను ఈవెన్ నౌ I keep referring to all these filmmakers every day. Wonderful. Let's explore Bergman. Yeah. కొంచెం Bergman నాకు
ఫస్ట్ టైం నేను బర్గ్మన్ని చూసింది కూడా విజయవాడ ఫిల్మ్ క్లబ్బే. ఓకే. ఫస్ట్ ఫిల్మ్ ఐ సా వాస్ పర్సోనా. అది అసలు హౌ ఓల్డ్ వర్ యు? డిడ్ యు గెట్ ఇట్? I didn't get it. But I was struck by the visual. I didn't get it. అసలు చాలా బర్గ్మన్ సినిమాలు నాకు చాలా రోజులు అర్థం కాలేదు. అంటే టు ద ఎక్స్టెంట్ దట్ ఐ స్టార్టెడ్ డిస్లైకింగ్, అంటే ఏంట్రా వీడు బోర్గాడు అని. దెన్ వన్స్ యూ స్టార్ట్ అంటే మేకింగ్ అవుట్ ద మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సోనా కానీ, వైల్డ్ స్ట్రాబెరీస్ కానీ, తర్వాత క్రైస్ అండ్ విస్పర్స్, తర్వాత సమ్మర్ విత్ మోనికా అని ఒక బ్యూటిఫుల్ అసలు. అండ్ బట్ నేను చూసిన వాటిలో నన్ను నిజంగా కదిలించేసిన సినిమా వర్జిన్ స్ప్రింగ్. ఓకే. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ రియలైజ్డ్ ఇట్, వర్జిన్ స్ప్రింగే కైండ్ ఆఫ్ ఆల్టర్డ్ వర్జన్ ది ఇన్విజిబుల్ గెస్ట్ అని స్పానిష్ ఫిల్మ్. ఓ రైట్ రైట్, విచ్ మనం 2-3 సార్లు రీమేక్ చేసాం. దట్ ఈస్ ఐ థింక్ అడ్విసేష్ డిడ్ ఎవరు ద ఒరిజినల్ స్టోరీ ఇస్ వర్జిన్ స్ప్రింగ్. వర్జిన్ స్ప్రింగ్లో కూడా ఒక 15 ఏళ్ళ అమ్మాయి చర్చికి వెళ్తుంటే అమ్మాయిని ఒక 3 దొంగలు మానభంగం చేస్తారు. 3-4 చాలా దారుణంగా చంపేస్తారు. అమ్మాయి చచ్చిపోతుంది. అమ్మాయి చచ్చిపోయిన తర్వాత అమ్మాయి షీఈస్ వేరింగ్ బ్యూటిఫుల్ ఎక్స్పెన్సివ్ ఒక ట్రెడిషనల్ బట్టలు వేసుకుని ఉంటుంది అమ్మాయి, బంగారంతో చేస్తుంది ఏదో అలాంటిది. ఆ బట్టలు వాళ్ళు అన్నీ తీసేసుకుని అమ్మాయి ఆ బాడీని అక్కడే వదిలేసి వాళ్ళు వచ్చి వర్షం పడి ఒక ఇంట్లో తల దాచుకోవడానికి వస్తారు. ఆ ఇల్లు ఆ అమ్మాయి పేరెంట్స్ది. అదొక బ్యాలెట్ ఇట్ స్వీడిష్లో, నాకు తెలీదు. ఐ స్టిల్ గెట్ గూస్ బంప్స్ వెన్ ఐ సీ దట్, వెన్ ఐ థింక్ అబౌట్ దట్ స్టోరీ. ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ఆ డ్రెస్ చూడగానే వాళ్ళు గుర్తిస్తారు వీళ్ళు ఏదో చేశారు అని. అయితే వాళ్ళ ముగ్గురికి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత నుంచి వాళ్ళిద్దరు చాలా నార్మల్, చాలా రిలీజియస్ కపుల్ తల్లిదండ్రులు. ఇచ్చిన తర్వాత టు సమన్ ది రేజ్, అంటే వాళ్ళ కోపం, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళు సమన్ చేసుకోవడంలో వాడు పడిన మానసికమైన ఏమంటారు అది, క్షోభ అన్నాం, కరెక్ట్ వర్డ్ అది. ఆ క్షోభ నుంచి వాళ్ళు అదొక పీక్కి వెళ్ళి వాళ్ళని మన్నాడు ఎప్పుడు చంపేస్తారు. వాళ్ళు ఆ ముగ్గురిని చంపుతారు పేరెంట్స్. బట్ దట్ ఎంటైర్ స్టోరీ ఈజ్ సో బ్రిలియంట్. అంటే వర్జిన్ స్ప్రింగ్ చూసిన తర్వాత నేను ఐ అండర్స్టూడ్ ద డ్రామాటిక్ పవర్ ఆఫ్ బర్గ్మన్స్ ఫిల్మ్స్. ఆ తర్వాత నేను ఆ ఇన్విజిబుల్ గెస్ట్ చూసి అరే ఇది, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వస్తారు కదా కార్లో, దిస్ ఇస్ వర్జిన్ స్ప్రింగ్. I don't know if anybody acknowledged it, but it's a ballad, so I don't think there's any, it's not a copy or anything like that. But adi నాకు చాలా most powerful film. And of course Fanny and Alexander is the masterpiece of Ingmar Bergman. Bergman is also someone, Bergman you cannot revisit many times. Bergman is very Seven Seal and all are Seven Seal అంటే చాలా ఇప్పుడు పర్సనల్ చూస్తే మనకు కొన్ని రోజుల పాటు మూడ్ పాడైపోతుంది. But Kurosawa is joyful. He's the mainstream. Yeah. Kurosawa is like a He's like you can enjoy his films and అంటే రకరకాల జానర్లు ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. So Kurosawa is more like someone I revisit more than Tarkovsky and Bergman. Tarkovsky, Bergman are when you need real intellectual stimulation అంటాం కదా, అంటే ఒక స్థాయిలో నువ్వు ఆపరేట్ అవ్వాలి, వాళ్ళని అర్థం చేసుకో, ఈ సినిమా నన్ను ఛాలెంజ్ చేయాలి అని ఓపెన్ గా ఉన్నాడు. సర్గే పెరెన్యో అని ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, కలర్ ఆఫ్ పామిగ్రెనేట్స్ అనే సినిమా ఉంటుంది ఆయనది. He inspired Tarkovsky also. And Tarkovsky is a huge fan of Kurosawa and Bergman. And Bergman is a huge fan of Tarkovsky. So they're all they fed off each other. Exactly. Okasari Tarkovsky said when he showed Solaris to Kurosawa, he said, I was like a film student standing and waiting for verdict. What will Kurosawa say about this movie, you know? And when Kurosawa said something beautiful when he saw Solaris, he said, I feared for Earth. అంటే నువ్వు నీ భూగోళం మీద ఇట్స్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. It's almost like an answer to I think Steven Soderbergh remade it. That is like they could, okay, I've seen it but I couldn't finish because it is after watching Tarkovsky, George Clooney starred in it. Exactly. Soderbergh made it. It's a novel. So you can adapt. Stanislav Lem novel అది. సో అది ఎవరైనా చేసుకోవచ్చు. బట్ he made it Solaris as a response to Kubrick's 2001 Space Odyssey. Right. Because he didn't like Space Odyssey. ఎవరు Tarkovsky said it's a cold unemotional film అన్నాడు. సో ఆయన రెస్పాన్స్ కింద అప్పుడు యుఎస్ రష్యా అంటే ఉండేది కదా వార్. సో హీ మేడ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అయితే ఏంటంటే ఆ సినిమా తీసినప్పుడు హీ షోడ్ ఇట్ టు కురసావా. అండ్ కురసావా సైడ్ నీకు నీ భూగోళం మీద ఎంత ప్రేమ ఉందంటే అది నువ్వు ఎంత భయపడుతూ తీసావు, దీనికి ఏమైనా అయిపోతే దీనిలో ఉన్న బ్యూటీ ఎంత పోతే ఏమవుతుందని నువ్వు ఎంత భయపడ్డావో నాకు ఆ ఫీలింగ్ కమ్యూనికేట్ అయిందని కురసావా చెప్పినప్పుడు టార్కోవ్స్కీ అమ్మా పాస్ అయ్యాను రా, అంత గౌరవం టార్కోవ్స్కీ కురసావా అంటే. అండ్ కురసావా కూడా అండ్ కురసావా సెడ్ అబౌట్ రే, ఎవరైతే సత్యజిత్ రే సినిమాలు చూడలేదో వాళ్ళు చంద్రుడిని సూర్యుడిని చూడనట్టే.
అనే అల్టిమేట్ స్టేట్మెంట్ అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే దట్ ఈస్ అ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఐ థింక్ వరల్డ్ సినిమా, వేర్ దే వర్ డిస్కవరింగ్ సినిమా, దే వర్ ఇన్వెంటింగ్ న్యూ వేస్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్. అండ్ ఎట్లాగా అసలు మనం ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఇంక మనం చేయాల్సిన ఏం లేదురా, వాళ్ళు తీస్తారు, మనం వాళ్ళు తీసింది మనం ఈ షాట్ ఇలా చేద్దాం, ఆ షాట్ ఇలా చేద్దాం. ఇంతకంటే ఇన్వెంట్ చేసేది ఏమన్నా ఉందా అనేది టెక్నాలజీ ఇన్వెంట్ చేయగలేమో కానీ ఇప్పుడు చూసే అవతార్ ఓకే ఇట్స్ అ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, బట్ స్టోరీ టెల్లింగ్లో ఇంకా నువ్వు వాట్ మోర్ కెన్ యూ డూ దెన్ వాట్ హిచ్కాక్ డిడ్. రోప్ యూ టేక్ హిచ్కాక్, యూ టేక్ వర్టిగో, యూ టేక్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై దెమ్. అంటే మనం ఇంకా చేయడానికి ఏం లేదు, వాళ్ళకి ట్రిబ్యూట్స్ ఇస్తూ కూర్చుంటే చాలు, ఎక్కడ కుదిరితే అక్కడ అనేలాంటి. మనం ఇప్పుడు వన్నర్స్ గురించి వీటి గురించి ఇంత మాట్లాడుతున్నాము. He already did it. రోప్ దే డిడ్ ఇట్ ఇన్ లైక్ 7 shots. Yeah, film ఉన్నప్పుడు they cleverly stitched it together. Yeah, That's all. But the yeah. idea is that it should be in one shot because it's also a play. He wanted to retain the flavor of the play. and it's happening in real time. It's In not real there time. for a gimmick. Exactly. Yeah. So so Bergman for me అంటే ఒక అతి సామాన్యమైన ఒక సన్నివేశాన్ని తీసుకుని మీరు దానిలోంచి ఎక్స్ట్రాడినరీ ఏంటి ఎమోషన్ని పండించవచ్చు అనేది నాకు బర్గ్మన్ దగ్గర. బర్గ్మన్ స్టేజింగ్ ఈజ్ బర్గ్మన్ ఇస్ డామ్ గుడ్ ఎట్ స్టేజింగ్ పీపుల్. ఒకే ఫ్రేమ్లో ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్టేజింగ్. కురసావా ఇస్ లాట్ ఆఫ్ కురసావాస్ ఫ్రేమింగ్ ఐ స్టిల్ డూ ట్రయాంగులర్ కంపోజిషన్ చేస్తారు ఆయన. Everything is pointing towards one thing or he'll every సెవెన్ సమురాయిలో వాళ్ళు వెతకడానికి వెళ్తారు కదా అందరిని సెలెక్ట్ చేసుకోవడానికి. దానిలో 2-3 సన్నివేశాలు చిన్న వాళ్ళ వర్షం పడుతూ ఉంటుంది బయట, వాళ్ళందరూ లోపల కూర్చొని మాట్లాడుకుంటారు. 10 మంది, ఆ 10 మందిని ఒక షాట్లో ఆయన ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే ఎవడు కెమెరాని ఫేస్ చేసి ఉండడు, కెమెరాని ఫేవర్ చేసి అట్లా ఉండదు. బట్ ఇట్ లుక్స్ ఎవ్రీబడి ఈజ్ విజిబుల్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అండ్ ఇమోషనల్లీ రెలవెంట్ ఉంటుంది ఆ స్టేజింగ్. సో అది దే ఆర్ ఫర్ ఎవర్ ఫిల్మ్ మేకర్స్. అంటే దే ఆర్ లైక్ ఎన్సైక్లోపీడియాస్ అనమాట. ఎప్పుడైనా మనం ఈ షార్ట్ అలా తీయచ్చు, నాకు టైం లేదు, గంటే ఉంది, ఇదంతా నేను చెప్పాలి అంటే ఓకే ల్యూమెట్ ఏం చేస్తుంటాడు, బిల్లీ వైల్డర్ ఏం చేస్తుంటాడు, లేకపోతే మన ఎల్వి ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు, సజ్జిత్ రే ఏం చేస్తుంటాడు, పుల్లయ్య గారు ఏం చేస్తుంటాడు. కన్యాశుల్కం ఇప్పటికీ ఇస్ అ టెక్స్ట్ బుక్ ఫర్ మీ. అంటే అసలు మామూలు తెలుగు సినిమాలో ఉండదు అది ఆ రోజుల్లో. అండ్ విశ్వనాథ్ గారు స్టేజింగ్, విశ్వనాథ్ గారు ఇస్ అ మాస్టర్. అండ్ విశ్వనాథ్ గారు సాగర్ సంగమంలో కానీ స్వాతిముత్యంలో కానీ లేకపోతే శంకరాభరణం కంటే అంటే ఇంకా ఆయన బాగా డెవలప్ అయింది నాకు ఈ సినిమాలో అనిపిస్తుంటుంది. ఇప్పటికీ ఐ కెన్ గో బ్యాక్ టు హిమ్ అండ్ సే ఒక ఇంట్లో ఒకళ్ళు ఫోర్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకుంటూ బిజినెస్ ఇలా క్రియేట్ చేయాలి, మన జీవితంలోంచి పుట్టే బిజినెస్. ఇఫ్ యూ సీ సారంగపాణి జాతకం యూ విల్ క్లియర్లీ సీ ద ఓపెనింగ్ సీన్ ఈజ్ అ ట్రిబ్యూట్ టు విశ్వనాథ్ గారు. ఓకే. అండ్ జంజాల గారు, బట్ మోర్ దాన్ జంజాల గారు విశ్వనాథ్ గారు. సో ఇవన్నీ మనకి దీస్ ఆర్ ఆల్ లైక్ యూనో ఏమంటారు ఇన్స్టెంట్ అవైలబుల్ ఎన్సైక్లోపీడియాస్. వీళ్ళందరూ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్. ఫన్నీ దట్ యూ మెన్షన్ జంధ్యాల గారు అండ్ రైట్ ఆఫ్టర్ మెన్షనింగ్ విశ్వనాథ్ గారు. జంధ్యాల గారు రోట్ డైలాగ్స్ ఫర్ శంకరాభరణం అంట. ఈవెన్ 20-25 pages అంట డైలాగ్స్. అండ్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ ఇట్ ఆ సినిమాలో ఇట్స్ కంప్లీట్లీ వెరీ లైక్ నాకు తెలిసి ఆవిడ తులసి క్యారెక్టర్ తులసి అండ్ మంజు భార్గవ్ ఒక డైలాగ్, మంజు భార్గవ్ 2 సార్లు మాట్లాడతారు సినిమా మొత్తం. అది కూడా ఒకటి మైండ్ వాయిస్. అవును అవును, ఒకటి లాయర్ తో ఒకసారి, తర్వాత ఫోటో చూస్తూ ఒకసారి. అవును, లైక్ క్రేజీ. అండ్ ఇంకోటి గమ్మత్తు, జంజాల గారు ఆయన ఒక పక్కన విశ్వనాథ్ గారికి రాసేవారు, ఇంకో పక్కన రాఘవేంద్ర గారికి రాసేవారు. జగదేగుడి సుందరి జంజాల గారే, సాగర్ సంగమం జంజాల గారే, శంకరాభరణం జంజాల. అంటే బట్ జంజాల గారి సినిమాలో ఇంకో బ్యూటీ ఉంటుంది. ఆయన తీసిన సినిమాల్లో మీరు చూడండి, శ్రీవారికి ప్రేమలే కానీ అల్ట్రా రియలిస్ట్ లొకేషన్స్. అంటే ఒక మేడ మీద మా లుంగీలు కట్టుకుని అందరూ పిట్టగోడల మీద కూర్చుని, లేకపోతే వేడి నీళ్ళు పెట్టుకుని బకెట్లో కాళ్ళు పెట్టుకుని మాట్లాడుతూ దిస్ లైఫ్. అంటే మన దైనందిన జీవితంలో ఉన్న అందం, మధ్యతరగతి జీవితాల్లో ఉండే అందాన్ని జంజాల గారు ఒకలాగా, అది డబ్బులు లేకో బడ్జెట్లు ఉండేవి కాదు పాపం, చిన్న చిన్న ప్రాక్టికాలిటీ కూడా అయి ఉంటుంది. బట్ దానిలో వచ్చే అందం మామూలు పెద్ద పెద్ద సెట్లో ఒకప్పుడు ఉండదు. శ్రీవారికి ప్రేమలోనే కదా ఫాదర్ క్యారెక్టర్ ఇస్ మన హైలైట్, ఎప్పుడు తలకాయ కొట్టుకుంటూ అది కూడా కదా అసలు ఆ సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అదే అనుకుంటా, బస్ ఎక్కిస్తూ రోజు 2 పూట్ల మాది పలాసైనా తాగమని వెదవనట్టు ప్రతి ఒక్కరిని తిడుతుంటాడు ఆయన. ఇంకోటి శ్రీవారి జంజాల గారిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆయన హ్యూమర్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక క్యారెక్టర్ క్వర్క్ని పట్టుకుని త్రూ అవుట్ ఆ సినిమా అంతా నడిపిస్తారు ఆయన. ఒకడెవడో ఇంగ్లీష్ చివరి వరకు ఇంగ్లీష్లో మాట్లాడి చివరిలో ముహూర్తం ఎన్నింటికి అంటాడు అన్నమాట అందరూ. సో అదొక టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నాట్ సినిమాటికలీ బ్రిలియంట్, బట్ దెర్ ఈస్ అ సర్టన్ ఎకానమీ. లైక్ వుడీ అలెన్ ఆయన. లైక్ మీరు వుడీ అలెన్ టేక్ ద మనీ అండ్ రన్ కానీ, యానీ హాల్ కానీ, లేకపోతే మెన్హాటన్ కానీ తీసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎకానమీ. ఇమాజిన్ ద సేమ్ సినిమాటోగ్రఫర్
షాట్ ఫర్ గాడ్ ఫాదర్, గార్డన్ విల్లిస్. ఓ గార్డెన్ రైట్. యా, అండ్ విల్లిస్ షాట్ లాట్ ఆఫ్ యాలెన్స్ ఫిల్మ్స్. అంటే ఎలా ఉంటుందంటే మీకు మ్యాన్హాటన్లో యానీ హాల్లో ఒక కెమెరా స్ట్రీట్ అక్కడెక్కడో రోడ్డు చివరి నుంచి మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వెళ్ళిపోతారు అంతే, నో కట్ నథింగ్. సో చాలా సీన్లు డైలాగ్స్ నడిచిపోతూ ఉంటాయి అట్లాగా. ఆ ఎకానమీలోంచి దెన్ యుల్ కమ్ టు మాస్టర్ స్టైలిస్ట్ లైక్ కొపోలా ఫర్ గాడ్ ఫాదర్. అండ్ దెన్ he also did before David Fincher and others did Seven, he did a film called Klute. Try and check it out. Klute is a direct influence on Seven. Actually, even Darius Khonji, cinematographer of Seven, said that. And ఇవేమీ లేకుండా డిజిటల్ ఇంటర్మీడియట్స్, బ్లీచ్ బైపాస్ ప్రాసెస్ లేకుండా విల్లిస్ షాట్ క్లూట్. అండ్ ఐ థింక్ ఇట్స్ డొనాల్డ్ సదర్లాండ్ అనుకుంటా. చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇట్స్ అ మిస్టరీ. సో ఇవన్నీ మనం చూస్తుంటే అంటే నా దృష్టిలో ఇప్పటికీ మనం ఒక 50-60 ఏళ్ళు వెనకాల ఉన్నాం సినిమాటిక్ లాంగ్వేజ్ పరంగా. టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం కానీ వాట్ దే డిడ్, వాట్ ల్యూమేట్స్, ద హిచ్కాక్స్, ద ఫోర్డ్స్, ఇంకా పేర్లు అలా వెళ్తూనే చెప్పుకుంటూ వెళ్ళచ్చు. వైలర్, అనదర్ మై గాడ్, విలియం వైలర్. అండ్ దట్ వర్సిటిలిటీ చూడండి. యూకే ఫిల్మ్ మేకర్. నో ఈజ్ అమెరికన్, వెరీ మచ్ అమెరికన్. బట్ ఆయన చూడండి మీరు, హీ డిడ్ సంథింగ్ కాల్డ్ బెన్హర్, which is already a remake of another Ben-Hur. 30s lo teesina Ben-Hur lo I think he was an assistant director for that Ben-Hur. Okay, so he remade it. He remade Ben-Hur. Then he would make something like The Best Years of Our Lives ani oka cinema untundi. Aa cinema lo adi pure social drama about the effect of World War tarvata ochina సైనికులు రిటర్న్ అయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లా ఉండేవి. అవుట్స్టాండింగ్ ఫిల్మ్. Then he made a film called The Heiress, which is a very small adaptation of నా ఫేవరెట్ రైటర్ హెన్రీ జేమ్స్ది వాషింగ్టన్ స్క్వేర్ అని ఒక నవల ఉంది. మాస్టర్ పీస్ ఆ నవల. అసలు నేను చదివి ఈ నవల ఎప్పుడూ చేయలేడు అనుకున్నాను అడాప్టేషన్, ఇంపాసిబుల్ అనుకుంటుంది. వైలర్ డిడ్ ఇట్ బ్రిలియంట్లీ. Then he made a psychopath serial killer film called Collector. I think the Collector, right? I remember. It is Wyler. I never knew it was Wyler actually. So I've seen Wyler. I haven't seen the other films. I've seen The Collector. The Collector. ఇవన్నీ చూసినప్పుడు నాకు అరే అంటే వీళ్ళు రా రియల్. మై గ్రేటెస్ట్ జాయ్ ఏంటంటే when I was in Toronto at York University, నార్మన్ జూయిసన్ అని, నార్మన్ జూయిసన్ గ్రేట్ కెనడియన్ ఫిల్మ్ మేకర్. నేను చదివిన 2-3 ఏళ్ళకి ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆస్కార్ వచ్చింది. ఓకే. గ్రేట్ స్పీచ్, గ్రేట్ ఫిల్మ్ మేకర్. హీ వాజ్ అన్ అసిస్టెంట్ టు వైలర్. సో ఆయన అనేవారు ఐ లెర్న్ ఫిల్మ్ మేకింగ్ at sitting at Wyler's feet అని లిటరల్లీ. ఆయన్ని ఐ షుక్ హ్యాండ్స్ విత్ అనేది నాకు జీవితంలో నేను మర్చిపోలేని గ్రేట్ ఇదనమాట. అండ్ హీ యాక్చువల్లీ వెన్ క్లాస్లో ఇంటరాక్షన్ జరిగినప్పుడు he said you come from a country that makes maximum number of films in the world. So and Juyson is one of the greats of American, I mean North American filmmakers. So అది వీళ్ళందరినీ చూసినప్పుడు మనకి ఎక్కడ బాధగా ఉంటుందంటే కొంచెం అరే మనం ఇంకా we have not even scratched the surface when it comes to the craft of cinema, craft of storytelling. Technologically, yeah, we are definitely competing in the world, but that is not what cinema is all about. Why do you think so? Precisely because we have not yet mastered. See, what happened in the West is cinema is not, if you see, this is my approach, you see the first Western film on film అంటే arriving of a train on a platform. Yeah. మనది ఫస్ట్ ఏంటి I think it's రాజా హరిశ్చంద్ర. సో మనము I feel మనము సినిమాని we saw it as a replacement of magic. It replaced magic for us. For us, cinema from the beginning is effects, దానిలో కూడా I think రాజా హరిశ్చంద్ర మనకేంటంటే తలకాయలు మారిపోవడాలు. సో మనకేంటంటే గిమ్మిక్ అండ్ మ్యాజిక్కి రిప్లేస్మెంట్ చూసి వాళ్ళు అరే దిస్ ఇస్ క్యాప్చరింగ్ ఆఫ్ ద వరల్డ్. ఒక రైలు ప్లాట్ఫామ్ మీదకి రావడం అనేది టు బీ ఏబుల్ టు క్యాప్చర్ ఇట్ ఆన్ అ మీడియం అండ్ వేర్ అపారెంట్లీ పీపుల్ ర్యాన్ అవే when it was being screened. సో అది వాళ్ళకి అంటే నిజ జీవితాన్ని వాళ్ళు క్యాప్చర్ చేయడానికి సినిమా వాడితే మనం జీవితం నుంచి దూరంగా వెళ్ళడానికి ఎస్కేపిస్ట్ లాగా స్టార్ట్ అయిందేమో నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకేమైంది గ్రేట్ లిటరేచర్, గ్రేట్ పెయింటింగ్, గ్రేట్ ఫోటోగ్రఫీ అండ్ దెన్ సినిమా కేమ్. సో వాళ్ళకి ఆల్రెడీ ఆ వెస్ట్రన్ కల్చర్ సబ్ కాన్షియస్లోనే ఇట్స్ ఆల్ లేడ్ అవుట్. అంటే ఇఫ్ ఐ వాంట్ మేక్ ఏ మూవీ I have great paintings to refer to, I have great literature, so there is a realist tradition. So many cinematic, I think Christopher Lloyd, he talks about like taking inspirations from so many paintings to light his frames in the mood of love, what and yeah, meeku you mean Doyle, Christopher Doyle. Yeah, Lloyd, sorry, Lloyd is an actor. వాళ్ళు చాలా
ఇప్పుడు మనం నేను కూడా ఏదైనా సినిమా చేయాలి అంటే మనకి 70s 80sలో మనకి సినిమాలు లేవు రిఫరెన్స్కి, సినిమాటోగ్రఫీకి, ప్రొడక్షన్ డిజైన్కి, కాస్ట్యూమ్ డిజైన్కి. ఏ సినిమా మనం చూస్తాం మనకి తెలుగులో? మీరు ఇమాజిన్ చేయండి. మళ్ళీ నేను హ్యావ్ టు గో బ్యాక్ టు బ్లాక్ అండ్ వైట్ ఈరా, మిస్ అమ్మ కానీ. వేరస్ హిందీలో కొంత ఉంది. హిందీ 80s 50s 60s ఫిల్మ్స్ ఆర్ అమేజింగ్లీ షాట్. ద ఘటక్ ఎరా, ఘటక్ ఎరా. ఇప్పుడు యూ టేక్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్, మీరు మధుమతి చూడండి. ఘటక్ కథ తీసింది బిమల్ రాయ్. ఫోటోగ్రఫీ ఇన్ దట్ ఫిల్మ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఎర్లీ రాజ్ కపూర్ సినిమాలు చూడండి, ఆవారా, తర్వాత కొన్ని దిలీప్ కుమార్ సినిమాలు కొన్ని ఉంటాయి, అందాజ్, ఇవి. వాటిలో సినిమాటోగ్రఫీ మీకు ఏంటిది వరల్డ్ క్లాస్గా ఉంటుంది అనమాట. ఎందుకో మన 70s 80sలో కమర్షియలైజ్ అయిపోయాయి అవన్నీ. అంటే తొందరగా వీ హ్యావ్ వైల్డ్ జూమ్స్, బ్యాడ్ క్లోత్స్, ఫ్లాట్ లైటింగ్, అంతా మారిపోయింది. వెరాజ్ వెస్ట్లో ఏమైందంటే దేర్ ఈస్ ఎ ట్రెడిషన్ ఆఫ్ విజువల్ ఆర్ట్. మనకు అది లేదు. మనకున్నా మనం ప్రాక్టీస్ చేయాలి, లేదని కాదు. ట్రెడిషన్ ఆఫ్ విజువల్ ఆర్ట్ ఉంది. అంటే ఐ హ్యావ్ పెయింటింగ్స్, ఐ హ్యావ్ ఫోటోగ్రఫీ, ఐ హ్యావ్ దెన్ ఇట్ కేమ్ సినిమా కేమ్. సినిమా ఏంటి ఇండివిజువల్గా రాలా. సినిమా వాజ్ ఇన్ఫ్లుయెన్స్ బై పెయింటింగ్, ఫోటోగ్రఫీ, లిటరేచర్. మనకి సినిమా అంటే సినిమా మనకి మేజర్లీ ఇన్ఫ్లుయెన్స్ బై స్ట్రీట్ థియేటర్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, అండ్ మైథాలజీ కదా చాలా వరకు అడాప్టేషన్. దానివల్ల ఏమైందంటే నా ఫీలింగ్ హౌ టు యూజ్ ఇట్ హౌ టు యూజ్ టెక్నాలజీ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ అ సర్టన్ వే, యాజ్ అ లాంగ్వేజ్ పక్కకి వెళ్ళిపోయి వీ హ్యావ్ బికమ్ డైలాగ్ డ్రివెన్, సాంగ్ డ్రివెన్, లిరిక్ డ్రివెన్. ఇది అయిపోయేటప్పుడు మోర్ యాక్టర్, ఏదో థియేటర్ ఎలాగైతే యాక్టర్ డ్రివెన్ సినిమా ఉంటుందో, థియేటర్ ఈజ్ ఆల్ అబౌట్ ది యాక్టర్. ఐ ఫీల్ ఇట్స్ అబౌట్ డైలాగ్ అండ్ యాక్టర్. సినిమా ఈజ్ నాట్ అబౌట్ దట్. సినిమా ఈజ్ అబౌట్ యాక్టర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సినిమా. అది పోయింది. అది పోయి ఏమైంది, నీకు ఒక థియేట్రికాలిటీ మిగిలిపోయింది. ద ఫ్రంటాలిటీ వీ టాకింగ్ అబౌట్, యువర్ సేయింగ్ నో, అంత ఫ్రంటల్ నిలబెట్టేసి. వేరేజ్ ఆ క్రాఫ్ట్స్మన్షిప్, హౌ టు బ్లెండ్ లైట్, యాక్టర్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్ అండ్ మిజాసీన్, విచ్ దే కాల్ స్టేజింగ్, ఫ్రెంచ్ వర్డ్. ఇది బ్లెండ్ చేసి ఒక సన్నివేశాన్ని ఎలా పండించాలనే క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది మనకి 60s వరకు వెన్ కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు, షావుకార్ ఆ సినిమా చూసినప్పుడు మీకు ఎల్వి గారు, రామకృష్ణ గారు, వాళ్ళ తరం తర్వాత లేదు. అది ఇట్స్ వర్త్ స్టడీయింగ్. ఐ డోంట్ నో వై. ఐ థింక్ మిజాన్సీన్ వచ్చిందే 60s 70s ఆ టైంలో, బట్ మన వాళ్ళు అంతకు ముందే అది చేసేసారు. నేనేమన్నా మిజాన్సీన్ ఐమ్ యూజింగ్ బ్రాడ్లీ యాజ్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ డైరెక్టింగ్. రైట్. స్టేజింగ్ యాక్టర్స్, గెటింగ్ ఆల్ ది ఎలిమెంట్స్ టుగెదర్ బేసికల్లీ. మిజాన్సీన్ ఇస్ స్టేజింగ్ యాక్టర్స్, బట్ హౌ టు యూజ్ సినిమా as an independent art form. Cinema is not just camera is not just a recording medium. Camera is an interpretative medium. You know, lighting is not just to put it on somebody's face. ఇలా కాకుండా ఓవరాల్గా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని హౌ టు కన్సీవ్ ఎ సినిమాటిక్ సీన్ అనే విషయంలో మనం ఇంకా మధ్యలో ఒక పెద్ద రప్చర్ వచ్చిందని నా ఫీలింగ్. వీఆర్ నౌ గెటింగ్ దేర్ నౌ ప్రాబబ్లీ ఇన్ 2010 తర్వాత వీఆర్ రియలీ గెటింగ్ దేర్. అండ్ వచ్చేసాం అంటే ఇంకా రావాలి. బట్ ఏంటంటే విజువల్గా చెప్తున్నాను నేను, రైటింగ్లో వీఆర్ స్టిల్, ఐ థింక్ వీఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. అండ్ ఐ థింక్ ఒక స్టార్క్ డిఫరెన్స్ నేను నోటీస్ చేసింది, బికాజ్ మనకి ఎందుకు అంత ఎడ్జీ స్టోరీస్ రావు. దేర్ ఆర్ మెనీ ఫిల్మ్స్, ఇప్పుడు వెస్టర్న్ ఫిల్మ్స్ వేర్ ఈవిల్ విన్స్. ఈవిల్ విన్ అవ్వడం అనేది గ్రేట్, చాలా గ్రే ఉంటాయి సినిమాలు. 7 ఇఫ్ యు టేక్ ఫించర్స్, 7 ఈజ్ అసలు ఇట్స్ అన్థింకబుల్ ఫిల్మ్. సో వాళ్ళకి ఈవిల్ విన్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్. బట్ మనకి ఎప్పుడు కూడా, బికాస్ మన కల్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో మచ్ entrenched in morality, because we grew up listening to Mahabharata, moral story, dharmam gelavali. That's why I think in a way man storytelling kuda, when you are making something for people, you don't want to like hurt them, like status quo ni. Inkoti probably another reason is because we are also a poor country, we want always to give hope to people. Inkoti, but you know, a film like 7 lo unna gammat enante, 7 is a very severe interrogation of the Bible. You know, because for Western culture, biblical morality is a big problem for them, because they are a scientific society అయిపోయారు, వాళ్ళు రేషనల్ సొసైటీ అయిపోయింది, రిలీజన్కి దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకేంటి, దానిలో ఉన్న గ్రేటెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ హత్యలు చేసే ప్రతి ఒక్కరు నేను బైబిల్ ప్రకారం చేస్తున్నానని చెప్తున్నాడు. దిస్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్, ఐఎమ్ డూయింగ్ వాట్ గాడ్ టోల్డ్ మీ. అంటే బ్రాడ్ పిట్ ఏమంటాడు, యు ఆర్ నాట్ ఎ మెస్సయ్య ఆర్ జస్ట్ ఎ వీకెండ్ టీ షర్ట్, యు ఆర్ ఎ టీ షర్ట్ ఎట్ బెస్ట్ అంటాడు. ఆ కాన్ఫ్లిక్ట్ ఆ సినిమాలో రావడానికి, అగైన్ ఐఎమ్ సేయింగ్, బికాస్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దేర్ సొసైటీ, ఇట్ రెజనేటెడ్. మనకు ఆ సమస్య ఏంటంటే మనకు అది లేదు. అది లేకపోవడం వలన మనం అది చేస్తే ఇమిటేటివ్గా ఉంటుంది తప్ప ఒరిజినల్గా ఉండదు.
ఛాలెంజ్ చేస్తే కూడా ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ యాక్సెప్ట్ అండ్ అండర్స్టాండ్. అంటే ఆ సినిమాటిక్ లాంగ్వేజ్లో అట్లా చెప్పగలగడం దాని గురించి అనేది చాలా పెద్ద, నాకు ఈవెన్ ఫర్ హాలీవుడ్ దట్స్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. అది కరెక్ట్ గా ల్యాండ్ చేయడం ఇస్ లైక్ చాలా కష్టం. చివరికి వాడు అంటాడు కదా, నువ్వు వాడిని చంపితే నువ్వు ఓడిపోతావు, వాడే గెలుస్తాడు. బికాస్ హీ వాంట్స్ టు డై. బికాస్ నువ్వు నన్ను చంపడం ద్వారా బేసికల్లీ నువ్వు వాడికి ఇచ్చినోడు అవుతావు ఈస్ గోయింగ్ టు విన్ అని చెప్తాడు. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెనాట్ కంట్రోల్, బికాస్ I said you kill me and become Rath అంటాడు, బట్ చంపేసి becomes Rath. So అందులో the last line of 7 is absolutely beautiful from Ernest Hemingway. He says, Hemingway said the world is a wonderful place and worth fighting for. I agree with the second part అంటాడు Morgan Freeman. That's the best thing about it. And he says I cannot say anything about the first part. I don't know the world is a better place, great place, but it's definitely worth fighting for. That's a conversation he has with Gwyneth Paltrow. Yeah, that's one of my favorite scenes. Actually అంతకుముందు ఆ తర్వాత అనే సినిమా నేను తీయడానికి ఇన్స్పిరేషన్ కేమ్ ఫ్రమ్ దట్ వన్ లైన్ ఇన్ 7. Morgan Freeman అంటాడు, love is work అంటాడు. Love is work అనేది నాకు ఇప్పుడు I still believe that's such a brilliant statement. He says love is not some rosy thing. Love is not. He says you have to build it brick by brick. If you really care for the other person, it is not a sexual fling. It is not a quick one in the car. It is not a like weekend one night stand. It is work. So adi a conversation between Gwyneth Paltrow and Morgan, good that you reminded me. Adi, that is one line that inspired me to write that entire film. Gwyneth Paltrow, I mean that antakumundu aa tarvata. It is about like live-in relationships where one town guy and one city girl decide to hide the fact that they're living together. So adi manaki చాలా విధాలుగా ఇలాంటి అంటే గుడ్ రైటింగ్, గ్రేట్ రైటింగ్. యాక్చువల్లీ 7 నా దృష్టిలో ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లేస్ రిటన్. ఆండ్రూ కెవిన్ వాకర్. ఐ రెడ్ ద స్క్రీన్ ప్లేస్ సెపరేట్లీ. ఎందుకంటే అసలు ఎంత అంటే ఒక్కొక్క వాక్యం అలా రాయడం చాలా కష్టం డైలాగ్లో. అండ్ నేను ఎప్పుడు చేయలేకపోయాను ఇది. వేరే వాళ్ళ స్క్రిప్ట్ని అసలు విజువలైజ్ చేయడం ఎట్లాగా, ఇప్పుడు నేనే రాసుకుంటాను కాబట్టి అసలు ఈ స్క్రిప్ట్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఫించర్ అంత గొప్పగా ఇలా విజువలైజ్ చేయగలిగాడు. ఇంకోటి గమ్మతేనంటే ఆయన దగ్గర స్క్రిప్ట్ వచ్చింది ఫించర్ దగ్గరికి, ఆయన చదివి అప్పుడు అద్భుతంగా ఉంది, నేను చేస్తానని కన్ఫర్మేషన్ ఏజెంట్కి చెప్పేసట. లేదు ఇంకా 11 డ్రాఫ్ట్స్ ఉన్నాయి అన్నట్టు వాడు. 11 డ్రాఫ్ట్ నేను తీస్తే నేను తీస్తే ఇదే తీస్తా, లేకపోతే నేను తీనని చెప్తే ద ఫస్ట్ డ్రాఫ్ట్. ఎందుకంటే వాళ్ళేంటి సినిమా ఎండింగ్ అవుతుందనగా 20 నిమిషాల ముందరే వాడొచ్చి లొంగిపోవడం ఏంటి, ఆ తర్వాత హీరో ఏం చేశాడు, కార్లో కాన్వర్సేషన్ ఏంటి, చివరిలో వాడు చంపాడు, ఇదంతా వర్కౌట్ అవుతుందంటే నేను ఇదే తీస్తాను. And Fincher has insisted on shooting this version. Can you believe it? And then ippadi that's a textbook in not just in writing thrillers but writing a screenplay. I think Andrew Kevin Walker is one of the greatest na drushlo. Screenplay చదువుతుంటారా మీరు? 100%. నాకు one of my pastimes bedtime readings is my screenplays. I read all kinds of screenplays. Like for example, recently I read Avengers Endgame because I wanted to know how do they write a superhero film. ఎంత బ్యూటిఫుల్గా రాశారు. హౌ వాజ్ ఇట్? బ్యూటిఫుల్. యూ షుడ్. ఇట్స్ ఎంత మంచి డైలాగు. అండ్ ఆ డైలాగ్ అప్పుడు మనం చూసాం కాబట్టి సినిమా అసలు మనం రాసినప్పుడు ఇట్స్ జస్ట్ ఫ్లాట్ లెటర్స్ కదా, దాన్ని రాబర్ట్ డౌనీ ఎంత బాగా చెప్పాడు, లేకపోతే ఆమె స్కార్లెట్ యుహాన్సన్ ఎంత బాగా చెప్పింది, లేకపోతే ఆయన పేరు మన స్టీవ్ రాజర్స్ పాత్ర చేసిన అతను క్రిస్ ఎవన్స్ అండ్ క్రిస్ హెమ్స్వర్త్ ఆల్సో అండ్ మార్క్ రఫెలో ఆల్సో. వీళ్ళందరూ ఎక్సలెంట్ యాక్టర్స్. బేసిక్లీ దే ఆర్ నాట్ లైక్ సమ్ అరెగరే నటులు కాదు. వాళ్ళు వచ్చి పాత్ర చేసినప్పుడు ఒక మండేన్ లైన్ని కూడా ఎంత బాగా మార్చి ఎంత ఎమోషన్ తీసుకురాగలిగారు అనేది స్క్రిప్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. లేకపోతే ఏముందండి, సూపర్ హీరో అంటే యూఆర్ వేరింగ్ ఎ కేప్ అండ్ సేవింగ్ ద వరల్డ్. దర్ ఇస్ నథింగ్. యూ హ్యావ్ జాష్ బ్రోలిన్ ప్లేయింగ్ థానోస్ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద అండ్ అనదర్ గ్రేట్ filmmaker. No Country for Old Men. The Coen brothers are my like Bible for me. You're about to mention them or someone else? No, Coen brothers only. You were about to mention because Brolin was brilliant in No Country for Old Men. And వాళ్ళ సినిమాలు అన్ని ప్రతి ఫిల్మ్ స్టూడెంట్ through this medium I am telling, please watch every film of Coen brothers for 2 things. 1, writing. 2, editing. అంటే మన వాళ్ళకి చాలా దురభిప్రాయాలు ఉన్నాయి పేసింగ్ గురించి కదా, స్లోగా ఉందండి, ల్యాగ్ ఉందండి. హౌ టు కట్ ఎ మూవీ వైల్ అస్సలు ఏమాత్రం కంగారు ఉండకుండా మీలో టెన్షన్ పుట్టాలంటే వాచ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్. షాప్ దట్ ఎంటైర్ సూపర్ మార్కెట్ సీన్ ఒకటి సూపర్ చంపేస్తాడేమో అని. దట్ వన్ దేర్ ఇస్ అనదర్ బ్రిలియంట్ సీన్ వేర్ అతను లాడ్జ్లో ఉన్నప్పుడు వాడు చంపడానికి వస్తాడు. మన హవియర్ బార్దెమ్ కమ్స్ టు కిల్ జాష్ బ్రోలిన్. దట్ ఎంటైర్ సీక్వెన్స్
అంటే ఎడిట్లో ఎలా కట్ చేయాలి పేసింగ్, మన వాళ్ళు ఎంత హడావిడి చేసి, మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఫాస్ట్ కటింగ్ ఈజ్ స్పీడ్ అనుకుంటారు. టెన్షన్ పుట్టించడానికి. ఫిల్మ్ ఈజ్ నాట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్స్ అబౌట్, దట్స్ వాట్ ఐ మీన్. క్రాఫ్ట్ అంటే మీరు రాసిన దాన్ని ఏ పేస్లో కట్ చేస్తే మీకు టెన్షన్ వస్తుంది అంటే, టెన్షన్ కూడా కాదు, టెర్రరే ఆ సినిమాలో. ఒక డోర్ నాబ్ని దొడకని కొడుతుంటే అంటే మీరు ఏ మ్యూజిక్ ఉండదు అక్కడ, వాడు అలా కూర్చుంటాడు. అండ్ తర్వాత దిస్ ఎ బ్యూటిఫుల్ సీన్ వేర్ హీ కిల్స్, అతని పేరేంటి, వుడీ హారెల్సన్ చంపేస్తాడు. చంపిన తర్వాత కాల్ చేసి ఫోన్ వస్తుంది వాడికి అప్పుడే, హావియర్ బార్దన్కి మాట్లాడుతూ కింద చూస్తే ఆ బ్లడ్ ఇలా వస్తూ ఉంటుంది కాళ్ళ దగ్గర, కాళ్ళు ఇలా పెట్టి జస్ట్ టేబుల్ పెట్టుకుంటాడు. సో ఇట్స్ లైక్ ఐఎమ్ సేయింగ్ దో, అంటే క్రూయల్టీని అంత మినిమలిస్టిక్గా కూడా చూపించవచ్చు సింపుల్గా. సో కోన్ బ్రదర్స్ ఆర్ అనదర్ మాస్టర్ఫుల్. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటేనండి, దీస్ పీపుల్ హ్యావ్ ఇన్వెంటెడ్ అండ్ ఎన్రిచ్డ్ సినిమా. మనం ఓకే మెయిన్ స్ట్రీమ్ మీరు చూడండి, ద స్పీల్బర్గ్స్, ద కెమెరాన్స్, వాళ్ళందరూ కూడా దే ఆర్ ఫ్యాంటాస్టిక్ క్రాఫ్ట్స్మెన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అమెరికన్ సినిమాలో ఉన్న ఒక ఎంటైర్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంటుంది నాకు. లైక్ కోన్ బ్రదర్స్, సిడ్నీ లూమెట్ కానీ, లేకపోతే జిమ్ జార్ముష్ కానీ, జిమ్ జార్ముష్, తర్వాత అఫ్ కోర్స్ వుడీ యాలెన్, జాన్ ఫోర్డ్, తర్వాత ఈ మధ్య డేవిడ్ ఫించర్, సమ్ ఆఫ్ హిస్, అండ్ ఆఫ్ కోర్స్ నోలన్స్ ఎర్లీ వర్క్, తర్వాత ఫాలోయింగ్ కానీ, తర్వాత ఇన్సోమ్నియా విచ్ ఇస్ అ రీమేక్ ఆఫ్ నార్వేజియన్ ఫిల్మ్. అది ఇవి ఈ గ్రేట్ సినిమాని ఎక్కువ చూడాలి స్టూడెంట్స్. మెయిన్ స్ట్రీమ్ సినిమా ఆఫ్ కోర్స్ ఇస్ గుడ్, బట్ ద గ్రేట్ రైటింగ్, గ్రేట్ రియల్ ఇన్వెన్షన్స్ హ్యాపెన్ ఇన్ ఇండిపెండెంట్ సినిమా, నాట్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. డచ్ యాంగిల్ అనేది యాక్చువల్లీ ఇట్స్ డాయిచ్ యాంగిల్. ఐ థింక్ ఇట్ ఎక్స్ప్రెషనిస్ట్స్ ఇన్ జర్మన్లో వాళ్ళు జర్మన్స్ పెట్టిన యాంగిల్ అది, టు క్రియేట్ టెన్షన్. అది డచ్ అయిపోయింది. ఐ థింక్ హాలీవుడ్ వాళ్ళు దాన్ని డచ్ చేసి పారేసారు. తర్వాత జంప్ కట్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ కాల్డ్ Jean-Luc Godard. Okay, so handheld was invented by the cinema verite movement of the English, English filmmakers gani, the other filmmakers of the world have invented it, which is used beautifully by Paul Greengrass in all his Born Identity series. So ivanni inventions come from the indie filmmakers because they don't have budgets and money, and then mainstream cinema cleverly incorporates, makes it a technique. So basically they are all born out of necessity and then they go on to become creative choices. Absolutely. Jump cut అనేది ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందండి. అది Jean-Luc Godard తీసినప్పుడు breathless, he just probably shot too much and he didn't know what to do, so maybe alternative shot ఉండదు, so let's he simply cut it, but it becomes an major aesthetic choice అయిపోయింది ఇప్పుడు. తర్వాత Truffaut, another great filmmaker I really admire. సో ఏమవుతుందంటే ఈ ఫిల్మ్ మేకర్స్ చూడడం ద్వారా అసలు క్రాఫ్ట్ ముందర మనకి అర్థం కావాలి. అంటే ఇప్పుడు బంగారం మంచిదో కాదో తెలియాలంటే మంచి బంగారం ఎలా ఉంటుందో ఫస్ట్ తెలియాలి మనకి కదా. సో ఇది ఐ ఫీల్ పీపుల్ షుడ్ వాచ్, ఇంక్లూడింగ్ మన ఈ ఫిల్మ్ స్కూల్స్లో కూడా మంచి తెలుగు సినిమాలు. షావుకారు నా దృష్టిలో ఈజ్ అ మాస్టర్ పీస్ అండి. ఆ సినిమా షావుకారు చక్రపాణి గారు రాశారు. అది ఎంతమంది తెలుసు? అది చక్రపాణి గారు రాసిన డైలాగ్, ఆ సినిమాని స్టూడియోలో తీసిన విధానం కానీ, కన్యాశుల్కం కానీ, లేకపోతే చక్రపాణి అని ఐ థింక్ అది కూడా రామకృష్ణ గారే డైరెక్ట్ చేశారు, కామెడీ అది. ఆ తర్వాత గృహప్రవేశం, ఇవన్నీ పాత సినిమాలండి కాదు, దీస్ ఆర్ యాక్చువల్ అచీవ్మెంట్స్, టెక్నికల్ అచీవ్మెంట్, అంటే స్టోరీ టెల్లింగ్ అచీవ్మెంట్స్, నాట్ టెక్నాలజీ వైజ్. ఇవి చూడాలి, తెలుగు వాళ్ళు ఇవి చూడాలి. రే గారి సినిమాలు చూడాలి, ఘటక్వి చూడాలి, బిమల్ రాయ్వి చూడాలి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. తర్వాత మనకి ఇక్కడికి వచ్చినప్పుడు స్టడీ చేయాలి, విశ్వనాథ్ గారిని చూడాలి, జంజాల్ గారిని, అంటే ఒక టైప్ ఆఫ్ ఒక జానర్లో ఆయన చూడాలి. ఇది మనకి నా దృష్టిలో ఎక్కువ జరగట్లా. అంటే ఇన్ దిస్ జనరేషన్స్ డిఫెన్స్ మనం ప్రిజర్వ్ కూడా సరిగ్గా చేసుకోవట్లేదు. 100% అంత బ్యాడ్ క్వాలిటీ ఉన్నప్పుడు చూడబుద్ధి కూడా కాదు. ఇవన్నీ కాదండి, మీరు గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు చూస్తే క్రిస్టల్ క్లియర్ ప్రింట్ ఉంటుంది. శివ ప్రింట్ ఇప్పుడు సరిగ్గా నాకు కనబడట్లేదు. శివ నేను చూసినప్పుడు ఫస్ట్ టైము రాజ్ 70mm విజయవాడ థ్రిల్ అయిపోయాను. అరే ఏంటి మనం ఫస్ట్ టైం సినిమాటిక్ లాంగ్వేజ్ అనేది ఒకటి వచ్చిందిరా తెలుగులోకి అని. ఇప్పుడు నువ్వు టీవీలో చూస్తే అంత బ్రైట్ ఉంటుంది అది. The transfer is bad, the look is bad, but Godfather even to this day బ్రిలియంట్గా ఉంటుంది రీప్రొడక్షన్. దాని మన నెగిటివ్స్ మనం సరిగా చేయట్లేదు. మన తర్వాత తరానికి ఇది మన లెగసీ అని ప్రైడ్ ఉండాలి కదా మన. అది వాళ్ళు చూపించినప్పుడు దే లెర్న్ ఫ్రమ్ ఇట్ హౌ టు స్టేజ్ అ పర్టికులర్ సీన్ అని. అది మనకి ఆ శ్రద్ధ పోతుంది. నాయగన్ కూడా లేదు సార్. నాయగన్ మై డాడ్ లైక్ హీ కీప్స్ టెల్లింగ్ మీ, అప్పట్లో నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ సినిమా చూస్తే అటువంటి ఇమేజ్ అప్పటి వరకు మేము చూడలేదు. పోస్టర్స్ వర్ న్యూ. ఒక డీసాట్ పోస్టర్స్ వేశారు. నేను ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాను. అంటే
మన తెలుగు పోస్టర్స్ ఎలా ఉండేది తెలుసు కదా, బ్రైట్ రెడ్లు గ్రీన్లు ఉండేవి. సడన్లీ నాయకన్ పోస్టర్ వస్తే ఎవ్రీథింగ్ వాజ్ ఎల్లో, డల్ రెడ్, డల్ బ్లాక్, డల్ గ్రేస్ ఉండేవి. అంటే వర్షంలో తడిసిపోయిన పోస్టర్ అని కొత్తలో మనకు అనిపించేది, కానీ దట్ వాజ్ అన్ ఎస్థెటిక్. అండ్ బై ద టైమ్ ఐ సా ద ఫిల్మ్ ఐ వాజ్ లైక్ మ్యాన్ దీస్ గైస్ ఆర్, అంటే దే రీఇన్వెంటింగ్ సినిమా ఇన్ ఇండియా విజువల్లీ అని అనిపించినప్పుడు దట్ జాయ్ వాజ్, అంటే బికాజ్ అట్ ద టైమ్ నేను కొంచెం ఎక్స్పోజర్ నాకు వచ్చింది వరల్డ్ సినిమా, యూరోపియన్ సినిమా అట్లా. అరే ఇది చేస్తుంది ఎవరైనా గుర్తిస్తున్నారా, గమనిస్తున్నారా? ఇప్పుడు మన ప్రిజర్వ్ కూడా చేయట్లేదు. దాని గురించి మాట్లాడుకోవాలి, 10 మందికి చెప్పాలి. అరే చాలా గొప్ప వాళ్ళు మనకి ఉన్నారు, చాలా వాళ్ళు మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో చాలా ప్రయత్నించారు. అది కొంచెం ఎడ్యుకేషన్లో ఫిల్మ్ స్కూల్స్లో ఎక్కువ జరగడం నేనైతే చూడట్లేదు. సో ఇందాక జిమ్ జార్ముష్ చెప్పారు కదా, నాకు కొన్ని సినిమాలు ఉంటాయి అన్నమాట. ఆ సినిమాలో ఏమీ జరగవు. అవును, ఏం జరిగింది ఏంటి సినిమా కథ చెప్పు అంటే ఏం చెప్పలేము మనం. అవును, ఉన్నాడు, లేచాడు, వర్క్కి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఏం ఉండదు. అట్లాంటి సినిమాలో జిమ్ జార్ముష్ ఒక ఆయనవి. నేను ఒక జిమ్ జార్ముష్ పేర్లు కొన్ని, ఒక సినిమా గోస్ట్ డాగ్ అనే సినిమా ఉంది, అది నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. అంటే అమెరికన్ సినిమా అంటే మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, హాలీవుడ్ అని. అదే అతను కూడా స్పైక్ లీ, వీళ్ళిద్దరూ అసలు వేరేగా, అసలు మనం వేరేగా ఆలోచించవచ్చు అని అమెరికన్ సినిమాని. న్యూయార్క్ సినిమా వేరు, స్కార్సెసీ అగైన్ గ్రేట్. అసలు న్యూయార్క్ వాళ్ళు వెస్ట్ కోస్ట్లో ఆలోచించారు, వీళ్ళు లాస్ ఏంజలస్ వేరు, న్యూయార్క్ వేరు అని నేను నేర్చుకుంది జార్ముష్ అండ్ స్పైక్ లీ అండ్ స్కార్సెసీ. అసలు స్కార్సెసీ ఎట్లా మనగలిగాడు వీళ్ళందరి మధ్యలో అంటే, ఓపెన్ యూ హ్యావ్ యూ హ్యావ్ స్పీల్బర్గ్, యూ హ్యావ్ డిపామా, యూ హ్యావ్ కొపోలా అండ్ యూ హ్యావ్ జార్జ్ లూకస్. వీళ్ళతో పాటు వచ్చిన అతను స్కార్సెసీ. అండ్ వీళ్ళ సినిమాలకి స్కార్సెసీ సినిమాలకి ఏం పోలిక ఉండదు. ఇతను టోటలీ ఇండిపెండెంట్. న్యూయార్క్ టాక్సీ డ్రైవర్ అంటాడు, మీన్ స్ట్రీట్స్ అంటాడు, తర్వాత కెసినో అంటాడు, లేకపోతే రేజింగ్ బుల్ మాస్టర్ పీస్. వాళ్ళకి వీళ్ళు మెయిన్ స్ట్రీమ్. లైక్ యూ హ్యావ్ ఇండియానా జోన్స్, లాస్ట్ క్రూసేడ్, స్టార్ వార్స్. దే వర్ రీడిఫైనింగ్ ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా, whereas this man was redefining American cinema, you know. సో అది ఆ డిఫరెన్స్ ఏదైతే మనం పాయింట్అవుట్ చేయగలమో అది ఇక్కడ అది మనం స్టడీ చేయట్లా మన సినిమాని. ఐ ఫీల్ దేర్ ఇస్ మోర్ ప్రాబ్లీ కాన్వర్సేషన్స్ లైక్ దిస్, ఇఫ్ యూ డూ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ ఎక్స్పోజ్ తెలుగు వాళ్ళని ఎక్కువ. అన్ఫార్చునేట్లీ మనం ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే బికాస్ వీఆర్ రిఫరింగ్ టు ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండ్ యూరోపియన్ ఫిల్మ్స్. బట్ వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ వచ్చి ఇప్పుడు యాక్సెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈజీ, నాకు తెలిసి అన్నీ ఉన్నాయి. లైక్ గాడ్ ఫాదర్ 4K is available on Prime. Once upon a time in America is available on Prime. I think Netflix Prime అనుకుంటా. Prime లో ఉండేది, మరి ఇప్పుడు మార్చారేమో. I watched it on Prime. Is a great Movie is an amazing platform. And Apple is a great, Apple TV is great. So ఇవన్నీ యంగ్స్టర్స్ చూడాలి, from the point of view of craft చూడాలి. storytelling, forget budgets, forget big budget, forget the like Norman Jewison when he won the Oscar lifetime achievement. ఆయన చెప్పినది ఇప్పటికీ నేను చాలాసార్లు షేర్ చేశా. He said, don't worry about the top 10, don't worry about the bottom 10, don't worry about the gross, don't worry about the demographic, tell us some good stories. I think అది మనం ఫోకస్ చేయగలిగితే అప్పుడు మనకి, అంటే నువ్వు డొక్కులో వీడియో కెమెరా మీద తీసినా కూడా, లైక్ వాట్ టారెంటినో సెడ్, ఇఫ్ యూ త్రో నైట్రో ఇన్ సంబడీస్ ల్యాప్ దే విల్ జంప్ అప్ అండ్ నోటీస్. అట్లాంటి ఫోకస్ రావాలి ఐ ఫీల్ ఫిల్మ్ మేకర్స్. బ్యూటిఫుల్. స్పైక్ లీ ఫ్యాంటాస్టిక్. ఈవెన్ మొన్న అదేంటది ఇన్సైడ్ మ్యాన్, he used actually cheya వాడాడు. ఇన్సైడ్ మ్యాన్ ఓపెనింగ్, it opens with cheya. And one thing I like about Spike Lee always ప్రతి సినిమా మీరు a Spike Lee joint. He doesn't say Spike Lee film. See, do the right thing is like do the right thing. ఆ సినిమాలో ఒక వేడి ఉంటది ఇమేజెస్ లో. అంటే అనదర్ ఇంకోటి ఫిల్మ్ మేకర్ స్పైక్ లీ తర్వాత వచ్చాడు, ఆఫ్రికన్ అమెరికన్, జాన్ సింగిల్టన్ అని. బాయ్స్ ఇన్ ద హుడ్ అని సినిమా, ఇట్ వాస్ ఎ సెన్సేషన్ వెన్ ఐ వాజ్ స్టూడెంట్ అనమాట. వాళ్ళందరూ ఏంటంటే దే బ్రాట్ లైక్ జార్డన్ పీల్ నౌ, జాన్ సింగిల్టన్ వాజ్ దేర్ ఎట్ ద టైమ్. మళ్ళీ అదొక టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. జార్డన్ పీల్ షేక్స్ యూ అప్ కంప్లీట్లీ. ఆఫ్రికన్ అమెరికన్ పర్స్పెక్టివ్లో అతను వేరేగా మీకు మొత్తం చూపిస్తాడు. నాకేమనిపిస్తుంది అంటే మనకి కూడా అలాంటి ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించినప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న వాళ్ళలో ఏం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొరసాని అనే సినిమా వచ్చింది, కేవీఆర్ మహేంద్రది. ఫర్ ఎగ్జాంపుల్ కేవీఆర్ మహేంద్ర ఆ సినిమా కానీ, లేకపోతే యు టేక్ వినోద్ అనంత వచ్చింది మిడిల్ క్లాస్ మ్యారేజెస్. తర్వాత మల్లేశం ఆయన మొన్న రీసెంట్ గా ఐ థింక్ 23 రాబోతుంది. ఐ హావ్ టు సీ దట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఆయన
లేకపోతే ఇక్కడ మెయిల్ అని ఉదయ్ గురాల ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ నౌ. దెన్ తరుణ్ భాస్కర్స్ ఫిల్మ్ పెళ్లి చూపులు కానీ, తర్వాత ఈ నగరానికి, దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు బ్రేక్ న్యూ గ్రౌండ్. వేణుడుగుల అనదర్ ఫిల్మ్ మేకర్. సో వీళ్ళందరికీ మనం ఒక ఇండస్ట్రీ కింద ఐ ఫీల్ వీ షుడ్ గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ న్యూ టెరిటరీస్. లేకపోతే ఏమవుతుందంటే మనం మళ్ళీ అక్కడ అదే ఫార్ములాలో గత శుక్రవారం ఏ సినిమా నడిచిందిరా బాబు దగ్గర ఉండిపోతాం. సో టెక్స్ట్ బుక్ ఫిల్మ్స్ అని ఇందాక కొన్ని మెన్షన్ చేశారు కదా, లైక్ ప్రతి ఫిల్మ్ స్టూడెంట్, ప్రతి ఫిల్మ్ ఆస్పిరెంట్ ఈ సినిమా ఖచ్చితంగా చూసే తీరాలి అంటే మీరు సజెస్ట్ చేసే కొన్ని నేను చెప్పేవి తెలుగుతో మాట్లాడతాను నేను. తెలుగులో ఖచ్చితంగా మీరు అఫ్ కోర్స్ కేవీ రెడ్డి గారి మాయాబజారు, కేవీ రెడ్డి గారి పెద్ద మనుషులు, ఈ రెండు చూడాలి. ఎల్వి ప్రసాద్ గారి మిస్సమ్మ చూడాలి, ఎల్వి ప్రసాద్ గారి చూడాలి. పుల్లయ్య గారి కన్యాశుల్కం మస్ట్ వాచ్. రాజు పేద అనే సినిమా ఉంది. రాజు పేద ఎవరు డైరెక్ట్ చేస్తారో నాకు గుర్తులేదు. రాజు పేద ఎన్టీ రామారావు గారి పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ పర్ఫార్మెన్సెస్ రాజు పేద. I don't know who directed it. B.S. Subbarao. Produced and directed by B.S. Subbarao is one of the most prominent filmmakers again. B.S. Subbarao garu ఆయన ఇది కూడా చేశారు మనం భీష్మ. B.S. Subbarao garu is very very famous. ఆయన ఆ సినిమా ఒకటి చూడాలి. ఓకే. ఇంకా సత్యజిత్ రే ఆల్ ఫిల్మ్స్, ఎస్పెషలీ అప్పు ట్రిలజీ. అండ్ ఆయన పేరేంటి మన బిమల్ రాయ్ గారిది మధుమతి చూడాలి, నందిని చూడాలి. తర్వాత ఘటక్ మేఘఢాకా తార ఖచ్చితంగా చూడాలి. ఇవి నాకు నచ్చినవి. బెనగల్ గారిది మంథన్ అండ్ ఖచ్చితంగా మండి చూడాలి. అండ్ భూమిక. అంటే టెక్స్ట్ బుక్ మీద అన్ని బాగుంటాయి, బట్ మై ఫేవరెట్స్ చెప్తున్నాను. దాని తర్వాత ఇఫ్ యూ గో టు ఫారిన్ ఫిల్మ్ మేకర్స్, నేను ఐ వుడ్ స్ట్రాంగ్ ఫస్ట్ కురసావా, సెవెన్ సమురాయ్. ఇఫ్ యూ వాంట్ మేక్ పాపులర్ ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ అంటాం కదా, దట్ ఐ ఫీల్ ఈజ్ కురసావాస్ అది. దాని తర్వాత ఖగేముషా, రాన్, థ్రోన్ ఆఫ్ బ్లడ్. ఇవి కురసావా. అండ్ లుమెట్ ఆఫ్ కోర్స్, ఆల్ ఫిల్మ్స్ ఆఫ్ లుమెట్ ఐ వుడ్ సే 12 Angry Men, Fail Safe, and Network, and even the last film Before the Devil Knows You Are Dead, I think that's adokati. And of course The Verdict was one, and Dog Day Afternoon. Textbook films ivi. Tarvata Ford, ఆల్మోస్ట్ ఆల్ జాన్ ఫోర్డ్ అని మీరు ఏది దొరికితే అది గుడ్డిగా ఇట్లా సెలెక్ట్ చేసి కూడా చూసేయచ్చు, ఎక్సెప్ట్ ప్రాబ్లీ లాస్ట్ 1 or 2 films of his. And Coppola's Godfather, of course, you have to watch. Coppola's Dracula is also one of the best adaptations. Recently, they made a remake. They did Nosferatu. Yeah, Robert Eggers. Robert Eggers. అది Coppola చెప్తాను. Scorsese, most of his films, I would say. Bergman అయితే Virgin Spring. And Virgin Spring, Cries and Whispers, Persona, and Wild Strawberries. Wild Strawberries is a film like car drive nadustunthe. That's Wild Strawberries. It is actually like it's a road movie. Right. Chala baguntundi adi. Dan tarvata you come to Woody Allen, Manhattan, and Annie Hall. Absolute must. Ante they are like textbooks in comedy writing, you know. And fun writing ante Woody Allen, they take the money and run ano cinema undi. అది ఖచ్చితంగా చూడాలి, ఐ ఫీల్ ఎవ్రీబడి. దెన్ స్కార్సెసీ చెప్పేశాను. దెన్ డేవిడ్ ఫించర్, యూ మస్ట్ వాచ్ 7, విచ్ ఇస్ ఐ థింక్ ఇస్ అ టెక్స్ట్ బుక్ ఫిల్మ్. యూ మస్ట్ వాచ్ ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, విచ్ ఇస్ ఆల్సో ఫెనామినల్ ఫిల్మ్ ఇన్ మై ఒపీనియన్. అండ్ యూ షుడ్ ఆల్సో వాచ్, he made a film called Mank, I think, recently for Mank. Yeah, it's about the making of Citizen Kane, which is, I think, really well done, you know. And Tarantino, Inglourious Basterds, Django, and చాలా మంది చెప్పారు కానీ I really like Hateful Eight. For some reason, some people had reservations about it. ఈ మూడు I would say are his best films. And I can go on like this for but these Ozu, I would say Ozu, Tokyo Story, any day. And yes, thanks for reminding me. There's a brilliant film called Woman of the Dunes by, I think his name is Ishigahara, director. It's one of the greatest films I've ever seen. What is it about? Woman, it's about a insects స్టడీ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఒక జపనీస్ ఎంటమాలజిస్ట్ గోస్ టు అ ప్లేస్ టు స్టడీ. అక్కడ పెద్ద పిట్ తవ్వి ఉంటారు మనకు. అక్కడ వాళ్ళు ఇసుక తీసుకెళ్లే వాళ్ళు పెద్ద పెద్ద పిట్స్ తవ్వి ఇసుక తీసుకెళ్తుంటారు. మామూలుగా మన వాళ్ళు కూడా ఇసుక కన్స్ట్రక్షన్కి వాడతారు కదా. అలాంటి ఒక పిట్లో అతను పడిపోతాడు. పడిపోతే హీ సర్ప్రైజ్ టు సీ దెర్ ఇస్ అ ఉమెన్ దేర్.
ఆ అమ్మాయి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటుంది అనమాట. అండ్ అతన్ని ఎవరైతే పడిపోయిన తర్వాత హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద పిట్. ఆ తర్వాత అతనికి ఎవరు రానివ్వరు అతను బయటికి. అండ్ దే వాంట్ హిమ్ టు యూజ్ హిమ్ యాజ్ లేబరర్. He ends up being in that pit. He ends up living with that woman, having a child with her. All of that happens in that pit. When did this come? This came in the 60s, if I'm not wrong. Okay. Woman of the Dunes అని one of the great films. తర్వాత అతను ఒకసారి చివరి ఎండ్లో ద బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్, ద పవర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఏంటంటే ఎండ్లో అతను పైకి వస్తాడు. అతనికి వాళ్ళెవరో ల్యాడర్ మర్చిపోయి వెళ్ళిపోతారు. ఒకసారి ఏదో గొడవ జరుగుతుంది, పైకి వచ్చి నాకు గుర్తు రఫ్లా చెప్తున్నాను, ఐ డోంట్ నో ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ యాక్యురేట్లీ. బయటకు వచ్చేస్తాడు, బయటకు వచ్చే ఛాన్స్ వచ్చేస్తాడు. వచ్చే సముద్రం ఒడ్డు నిలబడి కాసేపు he says, అంటే there is no point, world whether you're in a pit or outside, it's the same. Then he goes back into the pit. That's the beauty of the film. Woman of the Dunes అనమాట. It's Ishihara. I forget the first name of the filmmaker. That's another great Japanese film. Of course, Ballad of Narayama అనే ఒక సినిమా ఉంది. I don't know who the director is. I don't remember it. అదొక great film. అండ్ ఈ మధ్య జపనీస్ ఫిల్మ్స్ లో బ్యాటిల్ రాయల్ అనే సినిమా ఉంది, కొంచెం వైలెంట్ ఉంటుంది అది. ఇట్ ఈస్ లైక్ an inspiration for Squid Game and all. Exactly. And it's also one of Tarantino's favorite films అది. It's about school children who get caught on an island and they have to kill each other to survive. It's very disturbing. అది నాకు అంటే వైలెన్స్ వాడితే హౌ హ్యూమన్ బీయింగ్స్, మన చిన్నపిల్లలు ఏదో స్వచ్ఛ మనస్కులు ఇవి అనుకుంటాం కదా, how human beings can at any age turn violent, brutal for survival అనేది చాలా బాగా. So that is another textbook film I would say. And Aki Kaurismäki, and there is a Finnish filmmaker whose films are available on Mubi. One of the driest humorous films I have ever seen. Dry humor ante you must watch Kaurismäki. Aki Kaurismäki is another filmmaker I really admire. These are some of the people. Dry humor reminds me of Roy Andersson. He's a Swedish filmmaker. నేను చూడలేదు ఎక్కువ ఆయనవి కూడా చాలా లైక్ లైక్ ఆయనది ద వరల్డ్ ఆఫ్ గ్లోరీ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. రాయ్ ఆండర్సన్ హీస్ a Swedish filmmaker. Like dry humor, like people deliver dialogues with like what pale face. Kaurismäki is a master at that. అంటే మనం ఇలా ఇద్దరు కూర్చుని చాలా డల్ లైఫ్స్, అంటే ఎటువంటి ఎక్సైట్మెంట్ లేని జీవితాలు ఇద్దరు, వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేదానికి మనకి నవ్వుస్తుంటారు. బట్ దే డోంట్ ట్రై టు మేక్ ఇట్ ఫన్నీ. చాలా బాగుంటుంది అతను. దట్స్ అనదర్ ఫిల్మ్ మేకర్. అండ్ ఐ థింక్ వి ఫర్గాట్ టు టాక్ అబౌట్ పాల్ థామస్ ఆండర్సన్. ఆఫ్ కోర్స్ చెప్తాను, ఇంకా మర్చిపోతాను. పీటీ ఆండర్సన్ లో నాకు చాలా నచ్చింది దే విల్ బి బ్లడ్ ఈజ్ ఐ థింక్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. ఐ ఆల్సో లైక్ హిస్ పంచ్ డ్రంక్ లవ్. I love that Adam Sandler movie, which is crazy movie. అంటే అతను చాలా అది అమెరికన్ ఫిల్మ్ మేకర్స్ లో మళ్ళీ అమెరికా, దిస్ ఇస్ రియల్ అమెరికా. నో కోన్ బ్రదర్స్, పీటీ ఆండర్సన్, and of course Boogie Nights, which is a film on porn industry, you know. He's another filmmaker who, and even that Phantom Thread which he made is a very strange film actually. సో అతను కొంచెము మనకి ఇక్కడ ఎంతవరకు అర్థం అవుతాడో నాకు తెలియదు. అతను ఇంకోటి మ్యాగ్నోలియా అని ఇంకో సినిమా ఉంది. I love that. It's an anthology laga, like hyperlink cinema. One of the first films to do that actually, Magnolia. నేను అప్పుడు టొరంటోలో ఉండగా చూసి I was stunned by అసలు ఎవరు ఇతను అంటే, అప్పటివరకు నేను కూడా అమెరికా అంటే హాలీవుడ్ అనుకునేవాడిని కదా, వీళ్ళందరూ వేరేగా ఉన్నారు అసలు అని తెలుసుకున్న సినిమా పీటీ ఆండర్సన్. చాలా మంది ఐఎమ్ ఫర్గెటింగ్, ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ, నాకు గుర్తు రావట్లేదు చాలా మంది. బట్ దీస్ ఆర్ ఆల్ ఫిల్మ్ స్టూడెంట్ అంటే ఉద్యమంలాగా ఈ సినిమాలన్నీ చూడాలి. అంటే రోజుకి ఒక 2-3 సినిమాలు నంచుకుంటున్నట్టు భోజనం చేస్తున్నట్టు చూసేసేయాలి. దెన్ యూ విల్ ఈ ఎన్రిచ్మెంట్లోంచి ఐడియాస్ వస్తాయి. నాట్ జస్ట్ వాచింగ్ కొరియన్ ఆర్ హాలీవుడ్ ఫిల్మ్స్ జస్ట్ టు సీ వాట్ వీ కెన్ కాపీ ఫ్రమ్. ఐ సా ద డెవిల్ అనే కొరియన్ ఫిల్మ్ ఉంది, ఫ్యాబుల్. అంటే ఇట్స్ హౌ వైలెన్స్ కెన్ బికమ్ యూస్లెస్, ఫ్రూట్లెస్ అనేది ఆ సినిమా నాకు చాలా నచ్చింది. ఆఫ్ కోర్స్ పారాసైట్ విచ్ ఇస్ ఓక్జా. These are some of the recent Korean films that I really like. Park Chan-wook is like a different. He's different league వాళ్ళది Park Chan-wook. సూపర్. అంటే ఇంకా మాట్లాడుకుంటూనే ఫిల్మ్ అంటే ఎక్కడో చోట ఆపాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్. I hope it's useful. I must have rambled a lot, but no మీరు ఎన్ని ఫిల్మ్ రికమెండేషన్స్ డ్రాప్ చేశారో యూ కాంట్ ఈవెన్. I hope some of it is at least is useful. Thank you so much for coming, and all the very best for Sara Company. Jatakam మన సినిమా రిలీజ్ అయ్యాక we'll sit and sure. Thank you so much sir. Thank you so much.